సభాయే నమః. ఇంతమంది అర్చకుల్ని ఒకే చోట చూడటం చాలా ఆనందం. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పడటానికి గల కారణం మనందరికీ తెలుసు. ఈ నవ్యాంధ్ర అర్చక మరియు ఈనాందారుల సేవా సమితి ఆధ్వర్యం, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, ఎస్ఎస్ఎఫ్ వారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటూ మన బీజేపీ వారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాము. మన హిందూ ధర్మానికి ప్రతీకలైనటువంటి అర్చక వ్యవస్థలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఈనాందారుల సమస్యలు, వీటన్నిటి మీద మన పెద్దలు మనకి ఆ సమస్యకి పరిష్కారాలు మనందరికీ చూపించడం కోసం, వాటిని ఎలా సాధించుకోవాలి అనే విషయం మీద ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ నవ్యాంధ్ర అర్చక మరియు ఈనాందారుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మన సుపరిచితులు నారాయణం శరశ్చంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన ప్రాంత శైవ క్షేత్ర మన ఎగ్జామినర్, మన రాష్ట్ర అర్చక ఎగ్జామినర్గా మనందరికీ సుపరిచితుడు, ప్రతిష్టాపనాచార్యులు శ్రీ స్వర్ణ శ్రీనివాస శర్మ గారిని వేదిక మీదకి ఈ వేదికని దిట్టకవి లక్ష్మణాచార్యులు గారిని ఆహ్వానిస్తున్నాం. లక్ష్మణాచార్యులు గారు తెలియనటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో లేదు. వారు మంచి దిట్ట, ఇంటి పేరు దిట్ట, సుపరిచితులందరికీ తెలిసిన వ్యక్తి. అలాగే మరో ప్రముఖులు వేదాంతం వరదాచార్యులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మన చెరుకుపల్లి మండలంలో వరదాచార్యులు గారు తెలియనటువంటి వ్యక్తి అంటూ ఉండడు. వరదాచార్యులు గారు అందరికీ సుపరిచితులు. రండి సార్. మన ప్రాంతంలో బీజేపీ అంటే మొట్టమొదటిగా గుర్తుకొచ్చే వ్యక్తి ఎవరు అందరికీ తెలుసు. వారిని పేరుతో ఆహ్వానించే కన్నా మనందరికీ తెలిసినటువంటి బీజేపీ లీడర్ అందరికీ తెలుసు. అందరూ రాంపల్లి జగన్నాథ్ శాస్త్రి గారి వంకే చూస్తున్నారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రండి రండి సార్, స్వాగతం పలుకుతున్నారు. రండి. అలాగే మన హిందూ ధార్మిక కార్యక్రమాలు ఏవి జరిగినా ముందు నేనున్నాను అంటూ మనకి సమర్థ సేవా సమితి కన్నా ముందు నుంచి ఈ ప్రాంతంలో హైందవ శంఖారావాన్ని పూరించినటువంటి మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి జంజనం హేమశంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ తెలుసు సిద్ధాంతి గారు అంటే మన వాళ్ళల్లో కాకుమాని సిద్ధాంతి గారే. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మన ప్రాంతంలో ఏ కార్యక్రమం జరిగినా అర్చకులకి, హిందూ సమాజానికి హైందవం అంటే చాలు నేనున్నాను అని ముందుండే మన సుపరిచితులు పొన్నపల్లి సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మరో ప్రముఖులు వేదాంతం మురళీకృష్ణమాచార్యులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నగరం మండల బీజేపీ లీడర్, మన ప్రాంతంలోనే నగరం మండలంలో బీజేపీని 10 మందికి పరిచయం చేసినటువంటి వ్యక్తి బయ్యన వెంకట్రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. ఈ రోజున నవ్యాంధ్ర అర్చక మరియు ఈనాందారుల సేవా సమితి ఆధ్వర్యంలో మనం నిర్వహించుకున్నటువంటి ఈ
సభా కార్యక్రమానికి వేదిక పైన అలంకరించినటువంటి ప్రముఖులు, పెద్దలకు, అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అర్చక సోదరులకు, పెద్దలకు, సమరసత సేవా ఫౌండేషన్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ నాయకులకు, ప్రతినిధులకు, కార్యకర్తలకు అందరికీ కూడా మా నవ్యాంధ్ర అర్చక మరియు ఈనాందారుల సేవా సమితి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మనం ఈ రోజున ప్రధానంగా మనం పడుతున్నటువంటి సమస్యలు మనందరికీ కూడా తెలిసినటువంటివి. గత 10 సంవత్సరాల నుంచి అనుభవదారుల కాలంలో అర్చకులు మరియు అర్చకేతరులు అంటే ఇతర సర్వీస్ ఈనాందారుల పేర్లను తొలగించడం జరిగింది. ఈ అంశాలను మనం ప్రస్తావించుకునే ముందు ఒక్కసారి మనకు గత చరిత్రను గురించి తెలుసుకోవాల్సినటువంటి ప్రాధాన్యత ఎంతైనా ఉంది. అందుకు సంబంధించి పెద్దల సూచనలతో నేను వారి దగ్గర తెలుసుకున్నటువంటి కొన్ని అంశాలను మీ అందరికీ కూడా మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అందులో ప్రధానంగా మనం ఒకసారి ఈ ఆలయ వ్యవస్థ, అర్చక వ్యవస్థ ఎప్పటివైనా కనుక ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే సృష్టి మొదలైనప్పటి నుంచి కూడా దేవాదాయ వ్యవస్థ ఏర్పడటం జరిగింది. సృష్టి ఏనాడైతే మొదలైందో దానికి అనుగుణంగా దేవాలయ వ్యవస్థ కూడా ఏర్పడి ఉండటం జరిగింది. మరి అర్చక వ్యవస్థ అనేటువంటిది దేవాలయముల ఆవిర్భావం నుంచి అర్చక వ్యవస్థ అనేది ఏర్పడి ఉండటం జరిగింది. అంటే దీనిని బట్టి కొన్ని వందలు, వేలు, లక్షల సంవత్సరాల చరిత్రే కాకుండా యుగ యుగాల చరిత్ర అని మనకు చారిత్రకమైనటువంటి ఆధారాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల ద్వారా తెలియవస్తున్నది. అలా కొనసాగుతున్నటువంటి ఈ దేవాలయ అర్చక వ్యవస్థలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అంటే సుమారు 1860 to 1865 1860 నుంచి 1865 మధ్యలో ఈ దేవాలయాలు ఎన్ని ఉన్నాయి, అసలు ఈ విధి విధానాలు ఏంటి అని వారు ఒక ఎంక్వైరీని ప్రారంభించారు. ఆ ఎంక్వైరీ అనేటువంటిది ఈనాం కమిషన్ అని పేరు పెట్టి ఆ ఈనాం కమిషన్ ద్వారా వారు విధి విధానాన్ని కూడా రూపకల్పన చేయడం జరిగింది. అందులో భాగంగా వారు దేవాలయాల వద్దకు వచ్చి ఈ దేవాలయం ఏ గ్రామంలో ఉంది, ఎంత భూమి ఉంది, ఏంటి అని ఆ స్థితిగతులంతా కూడా వారు తెలుసుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఇతర సర్వీస్ ఈనాందారులు అప్పటికి వాళ్ళందరినీ కూడా వారి పేరు మెన్షన్ చేస్తూ అందులో వారికి స్వయం ప్రతిపత్తిగా పట్టాలను జారీ చేస్తూ అర్చకుల వద్దకు వచ్చేసరికి ఒక స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. దేవాలయం పేరు, ఉన్న విస్తీర్ణము ఇవన్నీ కూడా తెలియజేస్తూ అందులో స్వామివారి వారసులుగా మనల్ని గుర్తిస్తూ ఆ యొక్క ఈనాం స్టేట్మెంట్లో వారు నమోదు చేసుకోవడం జరిగింది. ఆ ఈనాం స్టేట్మెంట్ పూర్తయిన తర్వాత ఐఎఫ్ఆర్ అంటే ఈనాం ఫే రిజిస్టర్ వారు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఏం చేశారు అంటే ఇతరులకైతే పట్టాలు పూర్తిగా ఇవ్వడం జరిగింది. అర్చకుల వద్దకు వచ్చేసరికి స్టేట్మెంట్ అయితే తీసుకున్నారు. ఈ వ్యవస్థ అంతా కూడా ఎట్లా నడుస్తుంది అంటే దేవాలయం ఉంది, భూములు ఉన్నాయి, వ్యవస్థ నడుస్తూ ఉంది. మరి ఎవరు నడిపిస్తున్నారు అంటే స్వామివారి యొక్క వారసులు అర్చకులు అని చెప్పి ఆ స్టేట్మెంట్లో రికార్డ్ చేయడం జరిగింది ఆ రోజున. తరువాత కాలక్రమంలో వారు ఇచ్చినటువంటి ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఐఎఫ్ఆర్ ఈనాం ఫే రిజిస్టర్ ఇవ్వడం జరిగింది. ఆ ఈనాం ఫే రిజిస్టర్లో ఏం చేశారు అంటే అర్చకుల పేరు ఎక్కడా కూడా మెన్షన్ చేయకుండా టు ద మేనేజర్ సో అండ్ సో స్వామివారు అని విస్తీర్ణం అని చెప్పి దాంట్లో ఆ రోజున రాయటం జరిగింది. ఆ క్రమంలోనే మనకు టైటిల్ డీడ్ కూడా వెంటనే తదుపరి ఒకరికి 2 సంవత్సరాల లోపల టైటిల్ డీడ్ కూడా రావడం జరిగింది. అంటే వారు రాసినటువంటి ఆ లెక్కల్లో ఈ దేవాలయాలు ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు, దీనికి భూములు ఎవరు ఇచ్చారు అన్న చోట ఇమ్మెమోరియల్, అన్నోన్, ఫాస్ట్, నాట్ నోన్ అనే పదాలతో వారు ఆ యొక్క రికార్డుల్లో మెన్షన్ చేయడం జరిగింది. మరి ఆ తర్వాత 1860 to 1865 ఇదంతా కూడా జరగడం జరుగుతూ ఉంది. తరువాత కాలంలో ఏం చేశారంటే 1880 ఆ క్రమంలోకి వచ్చేసరికి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఒక సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ అని ప్రవేశపెట్టి ఆ యొక్క కోడ్ ద్వారా చట్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి రెవెన్యూ చట్టంలో కొన్ని క్లాజులు పెట్టడం జరిగింది.
ఆ క్లాజుల్లో ఏం పెట్టారు అంటే దేవాలయాలు కానీ ట్రస్టీలు కానీ అర్చకుల మీద ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కొనసాగించవచ్చో అవన్నీ కూడా ఆ 1880 వాళ్ళు పెట్టినటువంటి ఆ సివిల్ ప్రొసీజర్ కోడ్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధానం కొనసాగుతూ ఉండగానే మళ్ళీ కొంత ఆలోచనతో వీళ్ళకి ఈనాం కమిషన్ ద్వారా చేశాము, భూములంతా కూడా అర్చకులకి చాలా వెళ్ళిపోయినాయి, ఇదంతా కూడా నియంత్రించాలి అంటే ఏ విధంగా చేయాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉండగానే వాళ్ళ మదిలో ఒక ఆలోచన పుట్టింది. దాని ద్వారానే వారు హిందూ రిలీజియస్ చారిటబుల్ ఎండోమెంట్స్ ట్రస్ట్ అని ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారు. దాని ద్వారా కేవలం ఇది ఇక్కడ గమనించాలి మనం, హిందూ రిలీజియస్ చారిటబుల్ ఎండోమెంట్స్ ట్రస్ట్ బోర్డు అనేటువంటిది కేవలం హిందూ మతానికి మాత్రమే వాళ్ళు ఏర్పాటు చేశారు. మరి ఆ రోజున అనేక మతాలు కొనసాగుతూ ఉన్నాయి, కానీ దేని జోలు వెళ్లకుండా కేవలం హిందూ మతాన్ని, హిందూ వ్యవస్థని, ఆలయాలను, అర్చక వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో కేవలం ఆనాడు వాళ్ళు అట్లా తయారు చేయడం జరిగింది అని మనం భావిస్తున్నాం. ఆ తరువాత కాలంలో 1923 తర్వాత 25 యాక్ట్ ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది అప్పటి ప్రభుత్వాలు. ఆ యొక్క 25 యాక్ట్ ద్వారా మనకి కాంట్రిబ్యూషన్ అర్చకుల కింద ఉన్నటువంటి భూములకి, దేవాలయాన్ని మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి భూములకి అంతా కూడా కాంట్రిబ్యూషన్ కట్టాలని వారు ఆ చట్టంలో పేర్కోవడం జరిగింది. అయితే అర్చకుల కింద ఉన్నటువంటి భూములకి ఏమి మాట్లాడారు కాబట్టి కడతారు తప్పనిసరిగా. మరి కింద ఉన్నటువంటి భూములకి వాళ్ళు కట్టాలి అంటే ఎదురు తిరుగుతారనే ఉద్దేశంతో వాళ్ళకు ఒక తాయిలను చూపించింది అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం. ఇప్పుడు ఉన్నటువంటి ధర్మకర్తలుగా కొనసాగుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీకు 3 తరాలు అంటే మీ తాతగారు, మీ నాన్నగారు, మీరు, ఈ 3 తరాల నుంచి కూడా మేము ఆలయ బాధ్యతలను స్వీకరిస్తూ ఉన్నాము, నిర్వహిస్తూ ఉన్నాము అని కనుక మీరు మాకు తగిన కాగితాలు కనుక సమర్పించగలిగితే మేము దానిని పరిశీలించి మిమ్మల్ని అనువంశిక ట్రస్టీలుగా గుర్తిస్తాము అని చెప్పారు అప్పటి ప్రభుత్వం ఆ యాక్ట్లో, 25 యాక్ట్లో. అలా పెడుతూ మీ గుడికి ఈవోని అపాయింట్ చేయము, ఒక స్పెసిఫిక్ టెంపుల్ కింద మీకు దాన్ని మినహాయించిస్తాము అని చెప్పి అప్పటి తాయిలను చూపించి వారి చేత కూడా కాంట్రిబ్యూషన్ కట్టుకునేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టింది ఆ 25 యాక్ట్లో బ్రిటిష్ ప్రభుత్వం. ఆ రోజు నుంచి అర్చకులు కానీ, దేవాలయాలకు ఉన్నటువంటి స్వామివారి కింద ఉన్నటువంటి భూములకు కానీ మనం కాంట్రిబ్యూషన్ కడుతూ ఉన్నాం. ఆ తదుపరి 1932లో RSR అనేటువంటి ఒక రివైజర్ సర్వే రిజిస్టర్ పెట్టింది అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం. అది కొంతవరకు ఒక విధంగా మేలు చేసింది. దేవాలయానికి సంబంధించిందే కాకుండా మొత్తం అందరి ఆస్తులు, ఫీల్డ్ బుక్లు, యజమాని, విస్తీర్ణం, సర్వే నంబరు అన్నీ కూడా నియమించింది. ఈ పూటకి కూడా మనకు అదే ఆధారం. 1932లో ఉన్నటువంటి ఆ రివైజర్ సర్వే రిజిస్ట్రీ ఇప్పటికీ మనకి చాలా వరకు ఆధారంగా ఉంది. తర్వాత కాలానుగుణంలో మనకి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కొన్ని RSRలు పెట్టినప్పటికీ కూడా దానికి అనుగుణంగానే ఏర్పడడం జరిగింది. ఇవాళ జరుగుతూ ఉండగా 25 యాక్ట్ ప్రకారంగా కాంట్రిబ్యూషన్ కట్టమని అర్చకులపై ఒత్తిడి పెరగడంతో వారు కొంతమంది కోర్టులను ఆశ్రయించడం జరిగింది. ఆ క్రమంలో కోర్టుల్లో వచ్చినటువంటి కొన్ని అనుకూలము, వ్యతిరేకమైనటువంటి తీర్పుల మధ్య నలిగిపోతున్నటువంటి అర్చక వ్యవస్థను ఏ విధంగా కాపాడాలి అని అప్పటి అల్లారి కృష్ణస్వామి గారు, లాయర్ గారు, గౌరవనీయులు, వారు సుప్రీంకోర్టుకి అర్చకులు పడుతున్నటువంటి సమస్యలను నివేదించారు. అయ్యా, వీళ్ళంతా కూడా IFR ఈనాం పే రిజిస్టర్ కానీ ఈనాం స్టేట్మెంట్లో అర్చకుల పేరు వారసులుగా, స్వామివారి వారసులుగా వారు కొనసాగుతూ ఉండటం జరిగింది. ఈ పరిస్థితులంతా కూడా తమరు పరిగణలోకి తీసుకొని అర్చకులకు న్యాయం చేయకపోతే ఇబ్బంది పడతారు అని చెప్పడంతో ఆ రోజున సుప్రీంకోర్టు వారు పెద్ద మనసు చేసుకొని ఒక కాంప్రమైజ్ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అర్చకులు ధూపదీప నైవేద్యాల నిమిత్తం అనేక రకాలైనటువంటి ఆచార్య, అర్చక, పాచక, పరిచారక సేవలన్నీ కూడా వారు నిర్వహిస్తూ ఉండాలి. కాబట్టి దానికి అనుగుణంగా ఉన్నటువంటి భూమిని అంతా కూడా 4 భాగాలు చేసి 3 భాగాలు అర్చకులకి, 1 భాగం దేవాలయ వ్యవస్థకు వారు నిర్దేశించడం జరిగింది ఆ యొక్క కాంప్రమైజ్ ద్వారా. ఆ తరువాత మనందరికీ తెలిసినటువంటి అంశం 38 రిజిస్టర్ 1940 కౌన్సిల్ ఆఫ్ మెడ్రాస్ 1940లో అప్రూవల్ అయింది ఆ యొక్క 38 రిజిస్టర్ అనేటువంటిది. దాంట్లో దేవాలయం యొక్క స్థితిగతులు, ఆదాయ వ్యయాలు, అర్చకులు
ఎంతమంది ఈనాం సర్వీస్ ఈనాందారులు ఉన్నారు, భజంత్రీ వ్యవస్థ, అలాగే బోయ వ్యవస్థ, దేవాలయంలో కొనసాగుతున్నటువంటి పరిచారక వ్యవస్థ, స్వస్తివాచక వ్యవస్థ అందరినీ కూడా ఆ యొక్క 38 లిస్టులో మెన్షన్ చేయడం జరిగింది. అది ఒక విధంగా కొంత మేలు చేసింది, కొన్ని హక్కులని కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఒక విధంగా ఈనాం కమిషన్ ఆధారంగా హిందూ రిలీజియస్ చారిటబుల్ ఎండోమెంట్ బోర్డు చేసినటువంటి ఆధారాలను బట్టి ఆ యొక్క 38 లిస్టులు తయారు కావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మనకి చాలా మందికి 38 లిస్టులు ఉన్నది అనేటువంటి అంశము చాలా మందికి తెలియకపోవడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆ తరువాత ఇది ఇలా కొనసాగుతూ ఉండగా మనకి 1947లో స్వాతంత్రం రావడం, తదుపరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరలా మనకు సంబంధించినటువంటి ఆ ప్రభుత్వాలంతా కూడా సుమారు 50-51 ప్రాంతంలో దేవాదాయ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరలా ఆ దేవాదాయ చట్టం కొనసాగుతూ ఉండగానే 1953 సంవత్సరంలో అప్పటి ఎండోమెంట్ కమిషనర్ గారు ఒక జీవో పాస్ చేశారు. మీరు గతంలో 1932 ఆ ప్రాంతంలో అర్చకులంతా కూడా ఒక కాంప్రమైజ్ ద్వారా, రాజీ ద్వారా భూములను ఎక్కువ కలిగి ఉన్నారు, అది కుదరదు, మీకు సగం మాకు సగం అనేటువంటి ఒక వింత వాదన మొదలుపెట్టి అర్చకుల కింద ఉన్నటువంటి భూములంతా కూడా 3 వంతుల భూమిని సగం దేవాలయానికి సగం అర్చకులకి ఉండాలని కేటాయిస్తూ ఆ రోజున వారి ద్వారా మళ్ళీ కొన్ని రాజీలు చేశారు, అర్చకుల్ని ఒత్తిడికి గురి చేస్తూ. తదుపరి కాలంలో ఆ తరువాత కాలంలో 1966 యాక్ట్ 1966లో వచ్చినటువంటి యాక్టు, ఈ యాక్ట్కి పూర్వం ఉన్నటువంటి దాంట్లో అర్చకులను సర్వెంట్ గాను, అదేవిధంగా అర్చక వ్యవస్థ పైన అర్చకుల ఎవరు పడితే వారు పెత్తనం చేసేటువంటి విధానం కొనసాగుతూ ఉండేది. అయితే అప్పుడు కొనసాగుతున్నటువంటి అర్చక కాంగ్రెస్ రంగనాథాచార్యులు గారు పెద్దలు వారంతా కూడా ప్రభుత్వం వారి దగ్గరికి వెళ్ళి అర్చకుడు సర్వెంట్ కాదు, పబ్లిక్ సర్వెంట్, గౌరవమైనటువంటి ఒక విధానం ఇవ్వాలి వారికి, ఆ వృత్తికి. అలాగే అర్చకుల పైన ఎవరు పడితే వారు నిర్ణయాలు తీసుకోవడం, ఇబ్బంది పెట్టడం కుదరదు అని దానికి ఒక స్థాయి కమిటీని ఏర్పాటు చేసి ఆ 1966 చట్టంలో వారు దాన్ని పొందుపరచడం జరిగింది. అలాగే మనకు 1952-53 ఆ ప్రాంతాల్లో ఈనాం అబాలిషన్ యాక్ట్ వచ్చింది. మనకి ఇక్కడ ఏంటంటే ఈనాందారులుగా కొనసాగుతూ ఉన్నాం. పూర్వం నుంచి కూడా ఈనాం భూమికి కానీ ఈనాం మనం అనుభవిస్తున్నటువంటి సర్వీస్ ఈనాం భూమికి శిస్తు ఎక్కడ చెల్లించాల్సిన అవసరం లేదు, అది చట్టంలోనే ఉంది. వీళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క ఈనాం భూమిని రైతు వారీగా కన్వర్ట్ చేస్తూ చట్టం తీసుకొచ్చారు 1950 తర్వాత 54-53 ఆ ప్రాంతాల్లో. దానివల్ల ఆ భూమి అంతా కూడా రైతు వారీగా కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఇంతవరకు జరుగుతున్నటువంటి తరుణంలో ఇవన్నీ కూడా కొన్ని అర్చకులకు అనుకూలంగాను ఇబ్బందికరంగాను ఉన్నటువంటి సమయంలో అర్చకుల మీద ఒక 100 పిడుగులు పడినట్లుగా అర్చకుల జీవన వ్యవస్థను, స్థితిగతులను ఇబ్బంది పెట్టే విధంగా ఒక్కసారిగా 30/87 చల్లాకొండయ్య గారి కమిషన్ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అసలు అర్చకులు ఎంతమంది ఉండాలో తెలియదు, ఉంటే ఎవరు ఉండాలో తెలియదు, దేవాలయం చేయాలా వద్దా అనేది తెలియదు, భూమి ఉంటుందా లేదా తెలియదు, సర్వీస్ ఎవరు చేస్తారో తెలియదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు, అసలు ఏ విధమైనటువంటి జీవన ప్రమాణాలు అన్నీ కూడా ఉన్నటువంటిది ఒక్కసారి పిడుగుపాటు గురైనట్టుగా అర్చక వ్యవస్థను నిర్వీర్యం చేసింది ఆ 30/87 దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం. చల్లా కొండయ్య గారి కమిషన్ ద్వారా వారు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఎన్నో వందలు, వేలు, లక్షల సంవత్సరాల నుంచి, యుగ యుగాల నుంచి చరిత్ర కలిగినటువంటి దేవాలయ అర్చక వ్యవస్థ ఇది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఈనాటి కొనసాగుతున్నటువంటి దేవాలయ శాఖ వరకు కూడా ఎవరు ఒక దేవాలయాన్ని కట్టించింది కాదు, ఎవరు ఒక సెంటు భూమి ఇచ్చినటువంటిది కాదు. మనంగా భగవంతుడు అనుగ్రహంతో, ఆశీస్సులతో, మహర్షుల యొక్క ఇదితో ఆనాడు దాతలు, సామంతులు, రాజులు, చక్రవర్తులు ఇలా ఎంతోమంది ఆలయ వ్యవస్థ, హైందవ సాంప్రదాయం, హిందూ ధర్మం వీటన్నింటికీ కూడా కీర్తి శిఖరాలైనటువంటి దేవాలయ వ్యవస్థగా వాళ్ళు భావించి ఈ యొక్క వ్యవస్థ అంతా కూడా మనుగడ కనుక కోల్పోకుండా కొనసాగినట్లయితే హైందవ సాంప్రదాయం పరిణమిల్లుతుందని, హిందూ ధర్మాలంతా కూడా పుంజుకుంటాయనే ఉద్దేశంతో వాళ్ళు ఆ రోజున వారికున్న భూమిలో కొంత భాగాన్ని దేవాలయానికి, అర్చకులకు వారు దాన ధర్మాలుగా విరాళంగా ఇవ్వడం జరిగింది. ఆనాటి నుంచి కొనసాగుతున్నటువంటి వ్యవస్థలో ఎన్నో భయంకరమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది ఈ 30/87 చల్లా కొండయ్య గారి కమిషన్.
మేము భావిస్తున్నాం. ఇది దేవాలయ వ్యవస్థ, అర్చక వ్యవస్థే కాకుండా హిందూ ధర్మం మీద చట్టపరంగా జరిగినటువంటి దాడిగా మేము భావిస్తున్నాం ఆ 30/87 చల్లా కొండయ్య గారి కమిషన్ని. అంతేకాకుండా దాంట్లో ఎన్నో వారికి పూర్తిగా ఒక్కసారి కనుక ఆలోచిస్తే ఏదైనా ఒక చట్టం తయారు చేయాలనుకున్నప్పుడు కొన్ని పరిమితులకు లోబడి కొన్ని మార్పులు చేర్పులు చేయడం సహజం. కొన్ని ఉన్నవి తీసివేయచ్చు, కొన్ని కొత్తవి చేర్పించవచ్చు. కానీ అలా జరగలేదు. ఎనీ కాంప్రమైజ్ ఆర్ డిగ్రీ, మీకు 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కోర్టు డిగ్రీలు కానీ ఉత్తర్వులు కానీ ఏదైనా జరిగినటువంటి చట్ట సవరణలు కానీ అలాగే మీకు ఉన్నటువంటి శాసనాలు కానీ దానపత్రాలు కానీ సన్నదులు కానీ దేన్ని వదలలేదు ఆ చల్లా కొండయ్య గారి కమిషన్. ఇలా అర్చకులకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఉత్తర్వులు ఉన్నప్పటికీ, రాజీ పత్రాలు ఉన్నప్పటికీ, కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ వాటన్నింటినీ తొంగలో తొక్కుతూ మేము తీసుకొచ్చిన చట్టమే ఈ రోజు నుంచి పనిచేస్తుందని దుర్మార్గమైనటువంటి చట్టానికి తెరదీసింది ఆ చల్లా కొండయ్య గారి కమిషన్. అది ఆ రోజు నుంచి అర్చకుల పాలిట గొడ్డల పెట్టిగా తయారు అయింది. సర్వీస్ అనువంశకాన్ని రద్దు చేసింది. ఏ విధమైనటువంటి భక్తుడు వచ్చి తను పూజ చేసుకొని పళ్ళల్లో సటారులో కనుక ₹1 వేస్తే దాన్ని తీసి వెంటనే హుండీలో వేసే పరిస్థితికి వచ్చింది ఆ కమిషన్ ద్వారా. మేము అడుగుతూ ఉన్నాం, మీరు టికెట్ పెట్టుకుంటున్నారు, స్వామివారి దగ్గర మేము పూజ చేస్తూ ఉన్నాం అర్చకులం. అర్చకుడు వచ్చినటువంటి భక్తుడికి పూజ చేసి పెళ్లి రోజున, ఉపనయనమనో, గృహప్రవేశమనో వారికి సంబంధించినటువంటి భక్తులు వస్తారు ఒక కారణంతో దేవాలయానికి. వారు మనస్సు సంతృప్తి కలిగేట్టుగా మేము పూజా కైంకర్యాలను చేస్తాం. వారు ఇష్టపడి పల్లెల్లో వేసేటువంటి దాన్ని వద్దు అనేటువంటి విధానం హక్కు మీకు ఎక్కడుందని మేము దేవాదాయ శాఖను ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము అడిగితే తప్పు, భక్తులు వారు వచ్చినటువంటి వారు వారంతటి వారు వేస్తే కాదు ఇది వేయటానికి వీల్లేదని అడ్డుకునే విధానం మీకు ఎక్కడ ఉందని మేము ప్రశ్నిస్తున్నాం ఈ సభాముఖంగా. అటువంటి సెటారులో కూడా కనీసం ₹1 వేయటానికి వీల్లేదు అని, అర్చకులకు భూములు ఉండటానికి వీల్లేదు అని, ఇలా ఎన్నో రకాలుగా సెక్షన్ 144 సంబంధించి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రవేశపెట్టింది ఆ చల్లా కొండయ్య గారి కమిషన్. ఆ రోజుల్లో మహానుభావులు పెద్దలంతా కూడా మరి తిండి తినక ఎక్కడెక్కడో ప్రయాణ వస్తువులు లేక మరి హైకోర్టు, సుప్రీంకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. ఆనాడు 1997లో డివి కోదండరామస్వామి గారు రిట్ పిటిషన్ ద్వారా ఒక నిర్ణయానికి వచ్చినటువంటి ఆ కేసు అంతా కూడా ఆ రోజున 1997లో ఒక విధానాన్ని అనుసరించి కొన్ని సూచనలు చేసింది సుప్రీంకోర్టు. గౌరవ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారి సూచనల ప్రకారంగా సంక్షేమ నిధిని ఏర్పాటు చేయమని, అర్చకులకు ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయమని, దాంట్లో సంక్షేమ పథకాలు అమలుపరచమని, వీటన్నింటినీ కూడా విధి విధానాలంతా కూడా రూపకల్పన చేసి వీటిని అమలు చేయాలి అని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో కొన్ని అక్కడి నుంచి కొన్ని పరిస్థితుల్లో మారుతూ వస్తూ ఉన్నాయి. అయితే ఈనాటి సమావేశాలకు సంబంధించి మనం ప్రధానంగా ఈనాడు సమావేశంలో చర్చించుకునే అంశాలు మనకి పూర్వం నుంచి కూడా స్వామివారి పేరు యజమానిగాను, టైటిల్ లీడ్ స్వామివారి పేరుతాను, మన అర్చకులందరి పేర్లు మరియు అర్చకేతరులు భజంత్రులు కానీ, స్వస్తివాచకులు కానీ, బోయవారు కానీ ఎంతమంది అయితే స్వస్తి ఇతర ఈనాం సర్వీస్దారులు ఉన్నారో వారందరి పేర్లు కూడా అనుభవదారుల కాలంలో అడంగల్లో కొనసాగుతూ ఉండేవి. అలాగే వారందరి పేరుతో నీటి తీరువ ఇస్తూ ఉండేవారు. కానీ కాలక్రమంలో అనేక మార్పులకు గురి కావడం జరిగింది మన అర్చక వ్యవస్థ. 2015వ సంవత్సరంలో రీకన్సలేషన్ అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టింది దేవాదాయ ధర్మాదాయ శాఖ. వారి ఉద్దేశం ఏమిటి అంటే, దేవాదాయ శాఖ వారి దగ్గర ఉన్నటువంటి భూమి ఎన్నో వేల ఎకరాలు, లక్షల ఎకరాలు రెవెన్యూ వారి వెబ్సైట్లో ఆన్లైన్లో లేవు కనుక దానిని నమోదు చేసే ప్రక్రియలో ప్రతి మండలానికి ఒక ప్రత్యేకించి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారిని నియమించి వారి ద్వారా ఒక లిఖితపూర్వకమైనటువంటి హామీని గౌరవ తహసీల్దార్ గారికి సమర్పించడం జరిగింది 2015లో దేవాదాయ ధర్మాదాయ శాఖ. దానిని అమలుపరిచే క్రమంలో అప్పటి వరకు అనుభవదారుల కాలంలో కొనసాగుతున్నటువంటి అర్చకుల పేర్లన్నీ కూడా తొలగించడం జరిగింది. అంతేకాక మరి ఆ క్రమంలో ఇప్పటి వరకు వాటిని తిరిగి నమోదు చేయని ప్రక్రియ. దానిని గురించి మన అర్చక నాయకులంతా కూడా ఆనాటి నుంచి మన అప్పటి గౌరవ కమిషనర్ గారు శ్రీమతి అనురాధ గారిని, ఎండోమెంట్ కమిషనర్ గారిని కలవగా వారు ఈ ప్రక్రియలో తిరిగి మళ్ళీ అర్చకులు, అర్చకేతరులు పేర్లందరూ కూడా అడంగల్ పహాణిలో నమోదు చేయాలని వారు 2015వ సంవత్సరంలో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
ఆ ప్రక్రియ ముందుకు సాగిన పక్షంలో మరలా అప్పటి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా కొనసాగుతున్నటువంటి ఐవీఆర్ కృష్ణారావు గారి సారథ్యంలో అప్పటి అర్చక సంఘాల నాయకులు వారి ద్వారా ఒక లెటరు వారికి రిక్వెస్ట్గా రాయించడం జరిగింది. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి CCLA గౌరవనీయులు శ్రీ అనిల్ చంద్ర పునీత గారు 2016వ సంవత్సరంలో ఉత్తర్వులు ఇచ్చారు. దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులను బేస్ చేసుకుంటూ వారు ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరికీ కూడా విలేజ్ అడంగల్ పహానీలో అనుభవదారుల కాలంలో ఇన్ఛార్జ్గా అర్చకులు అర్చకేతరులను నమోదు చేయాలని వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది 2016లో. ఆ తదుపరి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, కాకినాడ కలెక్టర్ గారు, మనకి రాజమండ్రి RJC గారు, అలాగే గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి గారు, ఇలా ఎంతోమంది ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా క్రింది స్థాయి అధికారులు 10 సంవత్సరాలు గడిచినా కూడా ఆ ప్రక్రియను ఈ పూట వరకు అమలు చేయకుండా దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు దేవాదాయ శాఖ కానీ అటు రెవెన్యూ శాఖ కానీ. మేము ప్రశ్నిస్తున్నాం ఈ సభాముఖంగా, ఒక ఉన్నత స్థాయి అధికారి దేవాదాయ కమిషనర్ గారు రాష్ట్రానికి, అలాగే CCLA గారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉన్నత స్థాయి అధికారి ఒక రాష్ట్రానికి, వారిద్దరూ ఉన్నతాధికారులు ఇచ్చినప్పటికీ కూడా క్రింది స్థాయి అధికారులు 10 సంవత్సరాలు గడిచినా కూడా ఎందుకు వాటిని నమోదు చేయలేదని మేము ఈ సభాముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అర్చక వ్యవస్థలు ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు? అర్చకుల పేర్లు అడంగల్లో చేరటానికి మీకు ఇష్టపడలేదు ఎందుకని మేము సభాముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము లక్షల సంవత్సరాల్ని ఆ భూముల్ని మేము కొనసాగిస్తూ సంరక్షిస్తూ అందులో మేము కొనసాగుతూ సాగు చేస్తూ ఉంటూ ఆ ఫలసాయాన్ని మేము అనుభవిస్తూ ఉంటే మా అర్చక వ్యవస్థ దగ్గర నుంచి ఈ దేవాదాయ శాఖ కానీ అప్పటి రిలీజియస్ బోర్డులు కానీ భూముల్ని స్వాధీనం చేసుకున్నాయే తప్ప వాళ్ళు అర్చకులు ఒక సెంటు భూమి ఇవ్వలేదని సభాముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అర్చక వ్యవస్థ ఏనాటి నుంచో కొనసాగుతున్నటువంటి అర్చక వ్యవస్థ నుంచి ఈ భూములంతా కూడా డిపార్ట్మెంట్లు తీసుకున్నాయే తప్ప డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి ఒక సెంటు భూమి కూడా అర్చకులకు రాలేదని, ఒక దేవాలయ నిర్మాణం ఎక్కడా కూడా చేసి ఒక అర్చకుడిని నిర్మించడం ఈ డిపార్ట్మెంట్కి కుదరదు, చేత కాదని మీ సభాముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము ఒకటే చెబుతూ ఉన్నాం, దేవాదాయ శాఖ కానీ ఇటు రెవెన్యూ శాఖ కానీ ఎన్నో సమస్యల గురించి లక్షల సమస్యలు మీకు ఉండుండొచ్చు, కానీ అర్చకులకు సంబంధించినటువంటి జీవన భృతి జీవన స్థితి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దేవాదాయ శాఖ అర్చక వ్యవస్థ ఉంటేనే దేవాదాయ శాఖ మనుగడ ఉంటుంది. దేవాదాయ శాఖ మనుగడ ఉంటేనే అక్కడ ఆ యొక్క దేవాలయం మనుగడ, అర్చక వ్యవస్థ ఉంటేనే దేవాలయాలు మనుగడ ఉంటాయి. దేవాలయాలు అర్చకులు మనుగడ ఉంటేనే దేవాదాయ శాఖ కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు అర్చక వ్యవస్థలు కానీ అటు దేవాలయ వ్యవస్థలు కానీ పటిష్టపరిచి ఆ రెండింటినీ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఈ దేవాదాయ శాఖకు ఉంది అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఇలా కొనసాగుతూ ఉంది అంటే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, అర్చకుల పేర్లను అర్చకేతరుల పేర్లను పూర్వము వలె ఏ విధంగా అయితే స్వామివారి పేరు పట్టాదారుగాను అర్చకేతరుల పేర్లను అనుభవదారుల కాలంలో నమోదు చేసి నీటి తీరువాసిస్తూ చెల్లించుకునేవారు ఆ విధానాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని, అందులో ఏ విధమైనటువంటి ఆలోచన కానీ వేరే మార్పులు కానీ చేయడానికి కుదరదు అని చెప్పి మేము అర్చకుల పక్ష అందరి తరపున కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే రెండోది సంక్షేమ పథకాలు. సుప్రీంకోర్టు వారి సూచనల ప్రకారంగా గౌరవ ఆ రోజున ఉన్నత న్యాయస్థానం వారు చెప్పడం జరిగింది. సంక్షేమ పథకాలు అమలు చేయడం కానీ ఏ విధంగా చేయాలని చెప్పినప్పటి నుంచి కూడా అవి అమల్లోకి రావడం జరిగింది. ఆ క్రమంలో వెల్ఫేర్ బోర్డు సభ్యులు ఉండాలి, అర్చక ప్రతినిధులు ఉండాలి. కానీ అర్చక ప్రతినిధులు కానీ వెల్ఫేర్ బోర్డు సభ్యులు కానీ ఎవరూ లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని 2021లో ఉన్నటువంటి అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాల్ని సగానికి తగ్గించింది అప్పటి దేవాదాయ శాఖ. మేము ఈ సభాముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నాం దేవాదాయ శాఖని, ఇటువంటి పద్ధతి కానీ ఇటువంటి ఆచారం కానీ ఎక్కడైనా లోకంలో ఉంటుందా అని అడుగుతూ ఉన్నాం. జరుగుతున్నటువంటి 4 లక్షలు చనిపోయినప్పుడు ఒక అర్చకుడు చనిపోతే 4 లక్షలు డెత్ గ్రాడ్యుటీ 50,000 మొత్తం కలిపి 4.5 లక్షలు వస్తూ ఉండేవి. కానీ కాలమాన పరిస్థితులను బట్టి ఆ 4.5 లక్షలని పెంచాలి, ఖర్చులు పెరగడం వల్ల ఇబ్బందులు పెరుగుతున్నందువల్ల. పోనీ పెంచకపోతే జరుగుతున్నటువంటి అమలవుతున్నటువంటి పథకాన్ని అమలుపరచాలి. కానీ దేవాదాయ శాఖ ఏం చేసిందంటే వినూతమైనటువంటి ఆచారానికి తెరలేపింది. అటు పెంచకపోగా పాతదాన్ని అమలు చేయకపోగా కొత్త రకంగా ఉన్న వాటిని సగానికి తగ్గించింది. అంటే అర్చక వ్యవస్థను నియంత్రించాలనుకుంది. అర్చక వ్యవస్థ మీద కక్ష సాధింపు చర్యను చేస్తూనే ఉంది ఈ దేవాదాయ శాఖ.
ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. దాంట్లో ఏం మెన్షన్ చేశారంటే ఆర్డర్లో అనువంశిక అర్చకుడు ఒక దేవాలయానికి ఒకరు కనుక ఎక్కువ ఉన్నట్లయితే సంక్షేమ పథకాలంతా కూడా సగానికి మాత్రమే ఇస్తాము అని చెప్పి 50% మాత్రమే ఇస్తామని చెప్తూ ఉన్నారు. మేము ఈ సభాముఖంగా నవ్యాంధ్ర అర్చక మరియు ఈనాందారుల సేవా సమితి తరపున ప్రశ్నిస్తున్నాం దేవాదాయ శాఖ వారిని. ఒక దేవాలయంలో ఒక ఉద్యోగమే పెట్టండి, 2 ఉద్యోగులు కనుక ఉన్నట్లయితే మీరు కూడా జీతాలు సగమే తీసుకోండి అని మేము ఈ సభాముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైనా సరే మీరు ఆఫీసుల్లో కానీ సంక్షేమ పథకాల్లో కానీ ఎక్కడైనా సరే మీ దేవాదాయ శాఖలో ఒక ఆఫీసర్ కంటే కనుక ఎక్కువ మంది ఉన్నట్లయితే మీరు కూడా సగమే తీసుకుంటారా, మాకు అమలుపరిచినట్టే మీరు కూడా అమలుపరుచుకుంటారా అని ఈ సభాముఖంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మాకు అమలుపరిచినప్పుడు మీరు అలాగే అమలుపరుచుకోవాలి. అర్చకులకు ఉన్న పథకాలు మీరు పెంచకపోగా వాటిని అమలు చేయడం మీకు చేతకాకపోగా ఉన్న వాటిని సగానికి తగ్గించినటువంటి ఈ దేవాదాయ వ్యవస్థ మరి ఈ రోజున అర్చకుల మీద ఎందుకంత నిరంకుశత్వమైనటువంటి ధోరణి ప్రదర్శిస్తుందని మేము ఈ సభాముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము చెబుతున్నాం, మరి మీరు కూడా అలాగే తీసుకోండి. ఒక అటెండరు, నైట్ వాచరు, స్వీపరు, ఎల్డీసీ, యూడీసీ, ఈవో కార్యనిర్వహణాధికారి ఇంతమంది ఉన్నారు కాబట్టి మీరు కూడా ఒకళ్ళ కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి జీతాలు సగమే తీసుకోవాలి. మీకు కూడా సంక్షేమ పథకాలు కానీ బెనిఫిట్ కానీ హెల్త్ సంబంధించిన మీకు కూడా సగమే రావాలి. మరి అలా తీసుకోవడానికి మీరు సిద్ధపడతారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవన్నీ కుదరవు కాబట్టి దయచేసి దేవాదాయ శాఖ అర్చకుల వ్యవస్థ మీద నిర్లక్ష్యమైనటువంటి ధోరణి మానుకొని పూర్తి స్థాయిలో గతంలో ఉన్నట్టుగా సంక్షేమ పథకాలని తిరిగి పునరుద్ధరించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. తదుపరి 439 జీవో 2019లో రావడం జరిగింది. దాని ద్వారా 43/10 రిజిస్టర్లు అనువంశకులుగా అర్చకుల పేర్లను నమోదు చేయాలని పూర్తి స్థాయిలో గైడెన్స్ సర్వీస్ రూల్స్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏ విధమైనటువంటి ప్రక్రియ కొంతవరకు పూర్తయినప్పటికీ కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో నమోదు కాలేదు. దేవాదాయ శాఖ ఆఫీసులకు వెళ్తే చిన్న ఉద్యోగుల దగ్గర నుంచి అర్చకులను గౌరవించేటువంటి విధానం ఉన్నది. ఉన్నత స్థాయి అధికారుల స్థాయిలో కూడా అర్చకులని నిర్లక్ష్య ధోరణిగా పట్టించుకున్నటువంటి స్థితి కూడా కొనసాగుతుంది. మేము చెబుతున్నాం, అందరినీ ఏకతాటిపైకి తీసుకురావట్లేదు. అర్చకుల పక్షాన గౌరవంగా ఉన్నటువంటి అధికారులు ఉన్నారు దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్లో. అర్చకుల్ని ఇబ్బంది పెట్టాలని చూసేటువంటి అధికారులు ఉన్నారు. కాబట్టి ఇటువంటి విధానాలకు స్వస్తి పలుకుతూ అర్చక వ్యవస్థ, దేవాలయ వ్యవస్థ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇవంతా కూడా ఒక ఉమ్మడి వ్యవస్థ లాంటిది. ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఉంటే మాత్రమే వ్యవస్థలు కొనసాగుతాయని చెబుతూ తదుపరి సుప్రీంకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారంగా 5 లక్షలు దాటిన దేవాలయాలన్నింటికీ కూడా సంక్షేమ పథకాలని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరుకుంటూ ఈ సభాముఖంగా మేము కొన్ని తీర్మానాలు చేస్తూ ఉన్నాం. ఒకటి, అర్చకులు, అర్చకేతరులు, ఈనాందారుల పేర్లు అందరినీ కూడా పూర్వం వలె అడంగల్లో నమోదు చేసి స్వామివారి పేరు పట్టాదారుడుగాను అనుభవదారు కాలంలో అర్చక మరియు అర్చకేతరుల పేర్లు నమోదు చేసి నీటి నిర్వాసిస్తూ చెల్లించుకోవాలి అని. 2, సంక్షేమ పథకాలను దేవాదాయ శాఖ 21లో తగ్గించినటువంటి సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అందించి అర్చకుల యొక్క జీవన స్థితిగతులను మెరుగుపడే విధంగా ఆదుకోవాలని. 3, 42/10 439 జీవో ద్వారా అనువంశిక అర్చకుల పేర్లను పూర్తి స్థాయిలో దాంట్లో నమోదు చేసే ప్రక్రియకు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని. 4, సుప్రీంకోర్టు వారి సూచనల ప్రకారంగా సంక్షేమ పథకాలు 5 లక్షలు దాటినటువంటి దేవాలయాల్లో సంక్షేమ పథకాలు అమలుపరచాలని. అలాగే మన రాష్ట్రంలో జీతాలు వివిధ రకాలుగా జీతాలు తీసుకుంటున్నటువంటి అర్చక స్వాములు సుమారు 3 నుంచి 4 వేల మంది దాకా ఉన్నారు. వారందరికీ కూడా 6 నెలలకి, సంవత్సరానికి, 8 నెలలకి జీతం వస్తున్నటువంటి అర్చక స్వాములు ఉన్నారు. అయినా కూడా ఆ దేవాలయాన్ని, స్వామిని వదలలేక ఏదో ఒకరు జీతం వస్తుందని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కొంతమంది అర్చక స్వాములకైతే 2010, 2015 పిఆర్సీ మాత్రమే అమలుపరిచారు. తరువాత వచ్చినటువంటి ఆ పిఆర్సీని అమలు చేయడం ఇప్పటి వరకు చేయలేదు. కాబట్టి మేము దేవాదాయ శాఖ వారిని ఒకటే కోరుతున్నాం, మీ సభాముఖంగా జీతాలు, వేతనాలు తీసుకున్నటువంటి అర్చక స్వాములందరినీ కూడా ప్రతి నెల వారికి జీతాలు వచ్చేటువంటి ఉత్తమమైనటువంటి విధానాన్ని అమలుపరచాలని. 2010, 2015 తర్వాత తదుపరి 2024 పిఆర్సీని అమలుపరచాలని, తద్వారా అర్చక వ్యవస్థనంతా కూడా ఆదుకోవాలని మేము కోరుతూ
ఈ అంశాలపై కనుక ఏ విధమైనటువంటి కార్యాచరణ మీరు వెంటనే కనుక ఆలోచన చేసి ఇవన్నీ కూడా పూర్తయ్యేటువంటి ఆలోచన చేయాలని కోరుకుంటూ ఉన్నాం. అలా కాని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ మా కార్యాచరణ ప్రకటించి మా హక్కుల కోసం, మా భూముల కోసం, హక్కుల కోసం మేము నిరంతరం పోరాటం చేస్తూ ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ అర్చకుల పక్షాన, అర్చకేతరుల పక్షాన అన్నింటి కూడా మా నవ్యాంధ్ర అర్చక మరియు ఈనాందారుల సేవా సమితి ఎప్పుడూ అండదండగా ఉంటుందని, మనమంతా కూడా ఐకమత్యంగా కలిసి పనిచేసుకుందామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా మన ప్రముఖ గోవాడ పుణ్యక్షేత్ర అర్చక స్వామి శ్రీ స్వర్ణ శ్రీనివాస్ శర్మ గారు వారి యొక్క సందేశాన్ని అందిస్తారు. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నమ యౌవనాభ్యాం పరస్పరాశిష్టబుద్ధరాభ్యాం నగేంద్రకన్యాం శనగేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. ఈరోజు అర్చక సమస్యల మీద, మరి ఈనాం భూమి మీద మరి ఇంతమంది అర్చకులు రావడం సంతోషకరం. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన అర్చక సమస్యల్లో మనకి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్టుగా మనకు కూడా శాలరీ, ట్రెజరీ శాలరీ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. మొన్న మరి జరిగినటువంటి సభలో కూడా గుంటూరులో స్వామి కమిషనర్ గారిని కలిసి మెమోరాండం ఇచ్చి సమర్పించారు. కాబట్టి ఆ విధంగా కూడా మనకు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అది అమలు చేయవలసిందిగా మన అర్చక సమైక్య తరపున చేస్తే బాగుంటుందని సభాముఖంగా తెలియజేస్తూ, ఇంకా ఈ ఈనాం భూముల మీద అంటే మాకు పెద్దగా భూములు ఫస్ట్ నుంచి లేవు కాబట్టి పెద్ద అవగాహన లేదు, దాని గురించి మాట్లాడటం అంత సమంజసం కాదు. కాబట్టి ఎందుకంటే వరదాచార్య గారికి పెద్ద మనుషుల దగ్గర ఆంజనేయ ముందు కొప్పులంతలు వేసినట్టు ఉంటుంది ఆయన. ఎందుకంటే ఈ భూమి కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నటువంటి మనిషి, మొదలదాకా కూడా గడ్డం కూడా పెంచి భీష్మ ప్రతిజ్ఞ చేసినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి అలాంటి మహానుభావుడి ముందు ఆ బేనామా గురించి మాట్లాడతాం అంత సమంజసం కాదు. అయితే ఇక్కడ ఇందాక మన అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఒక దేవాలయానికి గుమాస్తా ఉన్నాడు, అటెండర్ ఉన్నాడు, ఈవో ఉన్నాడు, వీళ్ళందరూ ఇద్దరు ముగ్గురు ఉండి మరి సగం జీతం తీసుకోవాలని చెప్పి వాళ్ళు తీసుకోమంటే తీసుకునే పరిస్థితి లేకపోగా, అసలు విషయం ఏంటంటే మనకు ఉన్నటువంటి పోస్టులు మనకు ఇవ్వటం లేదు. ఎందుకంటే గోవాడలో 2 పోస్టులు ఉన్నాయి, అలాగే కావూరు దేవస్థానంలో 2 పోస్టులు ఉన్నాయి, అలాగే కనగాల్లో 2 పోస్టులు ఉన్నాయి, రాజోల్లో 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ తాత్కాలికంగా అర్చకులు ఒక్కరినే నియమించారు. ఎందుకని అని అడిగేవాడు ఎవడు లేడు. ఎందుకంటే ఆ అర్చకుడితేనే ఆ జీతంతోనే సరిపెట్టుకుని ఇద్దరిపై మంచాదే చేపిస్తూ ఉన్నారు. కాబట్టి దాని మీద కూడా మన అర్చక సమైక్య దృష్టి సారించవలసిందిగా కోరుకుంటూ, మరి సమస్తమైనటువంటి సమస్యలతో ఇక పెద్దలు మరి సిద్ధాంతి గారు, కాకుమాన్ సిద్ధాంతి గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఉపన్యసించాలి. కాబట్టి మరి దీపాల టైం అయితే అందరూ కూడా స్వామివారి సేవకి వెళ్ళాల్సిన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మన సమస్యలకి మనం అందరం కూడా చక్కగా సమిష్టిగా కృషి చేసి ఈ విషయాన్ని సాధ్యమైనంత వరకు కోదండరామ శర్మ గారి ఆధ్వర్యంలో గతంలో అందరూ కూడా అర్చకులు, రకరకాల అర్చకులు వెళ్తే అప్పుడు అట్లా కాదు అర్చక సమైక్యగా తయారై రమ్మని చెప్తే మరి అర్చక సమైక్య అధ్యక్షుడిగా ఉండి నడిపించడం జరిగింది. అది మరి గోవాడ వాసి, మా ఊరు వాసి కాబట్టి ఆయన అధ్యక్షుడిగా కొనసాగారు. చివరి వరకు కూడా ఎంతో సేవ చేశారు. కాబట్టి అలాంటి మహానుభావులను తలుచుకుంటూ ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సమస్యలు కూడా అర్చక సమైక్య వారు దృష్టి సారించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. గౌరవనీయులు శ్రీనివాస్ శర్మ గారు చక్కగా మంచి అంశాలు తెలియజేశారు. అర్చకులు ఖాళీగా పోస్టులు ఉన్నప్పటికీ కూడా వాటిని పూర్తి చేయని ప్రక్రియ అని, మరి అవి కూడా దానికి సంబంధించినటువంటి దేవాలయాలు అది ఏ విధమైనటువంటి ప్రక్రియ మన దగ్గరికి వచ్చినా కూడా వెంటనే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను కలిసి
మన వంతు సహకారం అందిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా మనందరికీ సుపరిచితులు ఇక్కడ బీజేపీ అంటే జగన్నాథ్ శాస్త్రి గారి గుర్తు రావడం కన్నా కూడా జగన్నాథ్ శాస్త్రి గారి అంటేనే బీజేపీ గుర్తుకొస్తుంది. అటువంటి శ్రమని పటిష్టమైనటువంటి కృషిని వారు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క అర్చక దేవాలయ వ్యవస్థ పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి బీజేపీ నాయకులుగా వారిని తమ ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీమాత్రే నమః. ఈ యొక్క సమావేశానికి సభాధ్యక్షులు శరత్చంద్ర గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున మన అర్చక స్వాముల సమస్యలు అలాగే ఈనాముల సమస్యల మీద ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మనకి బ్రిటిష్ వారి కాలం నుంచే భారతదేశాన్ని విభజించడం మొదలుపెట్టారు వాళ్ళు. అదే మనకి ఈ రోజున మనం అనుభవిస్తున్నాం. ఆ రోజున మనకి ఒక సమిష్టి, దేశంలో సమిష్టి లేకపోవటమే మనకి ఇన్ని కారణాలకు అనర్థం. అదే మనకి హిందూ ఒక వాక్యం అంటేనే ఇవాళ మనల్ని చిన్నచూపు చూస్తున్నారు. ఇవాళ కొన్ని లక్షల దేవాలయాలు ఉన్నాయి, కొన్ని లక్షల చర్చీలు మసీదులు ఉన్నాయి. కానీ వాటి జోలికి ప్రభుత్వం వెళ్ళదు, హిందూ వ్యవస్థ జోలికి ప్రభుత్వం వస్తుంది. ఈ ఆస్తులన్నీ వాళ్ళు కైంకర్యం చేస్తూ ఉంటారు. మన ఈ మధ్య నేను రేపల దగ్గర దేవాలయానికి వెళ్ళా. దానికి ఆ రోజున పూర్వీకులు ఇచ్చింది 1450 ఎకరాలు. దాని మీద ఆక్రమణ చేసుకుంటే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే దాదాపు 34 సంవత్సరాల పాటు కోర్టులో నలిగితే ఇవాళ జడ్జిమెంట్ వచ్చింది. దానికి 14.5 ఎకరాలు వచ్చింది. 1450 ఎకరాలు ఎక్కడ, 14.5 ఎకరాలు ఎక్కడ? అలా మన యొక్క ధార్మిక వ్యవస్థల్ని లాగేసుకుంటున్నారు. అది ఎవరా ఏంటనేది ఇప్పుడు మన ఇక్కడ చర్చ కాదు ఇది. కానీ మనకి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ యొక్క అర్చక స్వాముల వారి సమస్యల మీద వాళ్ళు కూడా స్పందించాలి. వాళ్ళు భజంత్రీలు ఉన్నారు, పరిచారిక వ్యవస్థలు ఉన్నారు, ధూపదీప నైవేద్యాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఈ చిన్న చిన్న దేవాలయాల్లో అమలుపరచాలంటే చాలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక మనం ముందు ఐక్యంగా ఉండాలి, రోడ్డు ఎక్కాలి. రోడ్డు ఎక్కితేనే మాట ఉంటుంది ప్రభుత్వం, ఎవరైనా కావచ్చు. అది బీజేపీ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వెనకటి కాంగ్రెస్ పార్టీ అయినా కావచ్చు. మనకున్న సమస్యల మీద మనం రోడ్డు ఎక్కితేనే ఆ యొక్క సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కనుక మనందరం కూడా ముందు ఈ తెగలని మర్చిపోయి బ్రాహ్మణ వ్యవస్థలో ఉన్న తెగలన్నీ పక్కన పెట్టి మనమంతా ఒక్కటిగా నిలబడి ఈ యొక్క మన ధార్మిక వ్యవస్థని కాపాడుకోవాలంటే ఒక్కటిగా నిలిచి ఐక్యంగా పోరాడితే మనం కూడా భారతీయ జనతా పార్టీ పెద్దల దగ్గరికి వెళ్దాం. ఇవాళ మంత్రివర్గం ఉన్నారు, అందరూ అర్చక స్వాములు అందరూ కలిసి మన యొక్క సమస్యల మీద వాళ్ళకి ఈ మెమోరాండం సమర్పించి అవసరమైతే మనం ధర్నాలు చేయడానికి కూడా వెనకాడకూడదు. వాళ్ళ కోసం, వాళ్ళ యొక్క సమస్యల కోసం మనం రోడ్డు ఎక్కాలి. కనుక మీరందరూ కూడా ఆలోచించి మనంతా ఐకమత్యంగా ఉండి మన యొక్క దేవాలయాల వ్యవస్థని కాపాడుకోవాలంటే ముందు మనం ఈ చర్చీలు మసీదులు ఇవన్నిటినీ ఇక మనకి రాబోయే రోజుల్లో చాలా మనకి ప్రాణకంటంగా ఉంటాయి. ఈ దేవాలయ వ్యవస్థను కాపాడుకోవాలంటే మనమంతా ఐక్యంగా ఉండాలి. ఇవాళ భారతదేశంలో కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒక హిందూ ఐక్యత, మనమంతా ఒకటిగా ఉండాలి. ఎవరైనా కావచ్చు, అది ముస్లిం కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మనమంతా ఒకటిగా నిలిస్తేనే దేశం బాగుంటుంది. ఇవాళ చూడండి దేశంలో ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో. దానికి కారణం ఏంటంటే మనం ఐకమత్యంగా లేకపోవటమే. మనం ఐకమత్యంగా ఉంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే మనం ఈ రోజున ఈ యొక్క అర్చక స్వాముల సమస్యలు, ఈనాముల సమస్యల మీద మన శరత్చంద్ర గారు చక్కగా వివరించారు. ఆ యొక్క సమస్యల్ని వాటి కోసం మనం అంతా కూడా మీరు ఎటు రమ్మంటే మేము అటు వస్తాం, మీ వెనకాల మేము ఉంటాం. బీజేపీ పార్టీ తరఫున మనం అందరం కలిసి పోరాడదాం. అర్చక స్వాములకి రాబోయే రోజుల్లో మంచి వెలుగులు రావాలని కోరుకుంటూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు. జగన్నాథ్ శాస్త్రి వారు బీజేపీ పార్టీ పరంగా అర్చకులు పడుతున్న ఇబ్బందులకు వారు మద్దతు ఇస్తానని ప్రకటించడం, అంతేకాకుండా వారు ఒక చాలా విలువైనటువంటి మాటను చెప్పారు. మన ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు మన భారతదేశం అంతా కూడా ఒకటే వ్యవస్థ, కులమతాలకు తావులేదు, అంతా ఒకటే వ్యవస్థ అని వారు అన్నట్లుగా మనంతా కూడా అర్చకుల్లో ఉన్నటువంటి శాఖాభేదాలను పక్కన పెట్టి మనమంతా కూడా మన అర్చకులంతా కూడా ఐకమత్యంగా ఉంటేనే మన యొక్క సమస్యలను మనం పరిష్కరించుకోగలుగుతాం అనేటువంటి ఆలోచనకి ప్రతి ఒక్క అర్చక స్వామిని కూడా ఆలోచించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. మనం అనేక రకాలైనటువంటి దేవాలయాలు ఆగమాల్లో ఉండొచ్చు, కానీ సమస్య అనేటువంటిది ఒకటే రకంగా ఎప్పుడైనా సరే మనం అందరం కలిసి ఐకమత్యంగా ఉంటే ఆ సమస్య పరిష్కారం దిశగా కొనసాగుతుందని తెలియజేస్తూ తదుపరి ఈ కార్యక్రమంలో గౌరవనీయులు నారాయణం కాకుమాన సిద్ధాంతి వారిని ప్రసంగించవలసిందిగా కోరుచూ ఉన్నాం. సభాయ నమః. సభకు అలంకరించడం పెద్దలు, అదేవిధంగా సభ ఎదురుగా పెద్దలు, ఇది హిందూ దేశంలో భారతదేశం హైందవ దేశం. హైందవ దేశంలో హైందవ సమాజానికి పట్టుకొమ్మలైనటువంటి స్వామివారి ఆలయం గురించి, అర్చకుల గురించి ఈ విధమైనటువంటి దీనస్థితిలో మనం చర్చించుకోవడం కడు శోచనీయంగా ఉంది. గతంలో 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి రాక్షస పాలనని మన వాళ్ళు కొన్నిటిని పాటిస్తూ మనకి ఈ పరిస్థితిని కలిగిస్తూ ఉన్నారు. కానీ సభాముఖంగా ఒక విషయం తెలియజేస్తున్నాను, గతంలో అలా ఉండదు. ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం, బీజేపీ, తెలుగుదేశం, అదేవిధంగా జనసేన పార్టీలు, కూటమి పార్టీ ఉంది. గతంలో లాగా ఆటలు సాగవు. చక్కగా హిందుత్వానికి రక్షణ కలుగుతుంది, ఆలయాలకు పునర్వైభవం వస్తుంది, అర్చకులకు కూడా మేలు జరుగుతుందని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ విషయమై తప్పనిసరిగా సీఎం గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్దామని, ఎటువంటి కూడా దీంట్లో ఉన్నది కూడా ఒక ప్రధానమైన అంశం సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనలో ఉన్న లోపమే, మనలో ఉన్నటువంటి గతంలో ఇంతకుముందు చెప్పున్నారు పెద్దలు బీజేపీ వారు, అదేవిధంగా మనలో ఉన్నటువంటి భేదాల వల్లే ఈ విషయాలు, మన సమస్యల్ని మనం చేసుకుంటూ ఉన్నాం, పెంచుకుంటూ ఉన్నాం. అలా కాకుండా సమైక్యంగా ఉండి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినట్లయితే ఈ సమస్యలన్నీ కూడా సత్వరమైన పరిష్కారం అవుతాయని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, ఆ విషయానికి ఈ సమస్యలు పరిష్కరించడం కోసమే మా వంతు కృషిని, మా వంతు సహాయాన్ని మీ అందరికీ అందజేస్తామని తెలియజేస్తూ, ఇది ప్రభుత్వం కూడా, ఈ ప్రభుత్వం దృష్టిలో కూడా ఈ విషయం ఉన్నది. ఏవల్లంటే అర్చక స్వాముల యొక్క భూమి విషయాలు, అదేవిధంగా ఎవరైతే ఈనాందారులు ఉన్నారో వారి యొక్క భూమి సంబంధించిన విషయం కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది. దీని మీద ఆల్రెడీ 5 మినిస్టర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దీని మీద ఒక చర్చ జరుగుతుంది. త్వరలో మనకి మంచి శుభవార్త రావాలని, దానికి మనం కృషి చేయాలి. వాళ్ళు శుభవార్త ఇస్తారని కాదు, మన వంతు కృషి మనం చేయాలని, మన ప్రయత్నం మనం గట్టిగా చేయాలని సభాముఖంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వంలో మనకు మేలు జరుగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు కాకుమాన సిద్ధాంతి గారికి. అదేవిధంగా ఈనాటి కార్యక్రమాన్ని వేదికపైన ఆసీనులైనటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ దిట్టకవి లక్ష్మణాచార్య గారిని వారి ప్రసంగాన్ని అర్చక స్వాములకు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈనాందారుల అర్చక సమావేశంలో పాల్గొన్నటువంటి, సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ, తర్వాత పాల్గొన్నటువంటి సభికులందరికీ కూడా నమస్కారాలు తెలియపరచుకుంటున్నాం. మన కాకుమాన సిద్ధాంతి గారు చెప్పినట్లుగా మనది హైందవ దేశం. ఈ హైందవ దేశానికి పట్టుకొమ్మ దేవాలయ వ్యవస్థ. ఈ దేవాలయ వ్యవస్థను కాపాడి సంరక్షించి ధర్మాన్ని కాపాడేటటువంటి వాడు
ఏ ఆగమమైనా కానివ్వండి, అర్చకుడు, ఈ అర్చకుడు బ్రతకాలి. అర్చకుడు బ్రతికితేనే హిందూ ధర్మాలు నిలబడతాయి. హిందూ ధర్మాలు నిలబడాలంటే ఇప్పుడున్నటువంటి అర్చకలోకం జీవించి ఉత్తరోత్తర వచ్చేటటువంటి అర్చకలోకానికి ఈ యొక్క వ్యవస్థను అందింప చేయాలి. ఈ అందింప చేయాలి అని అంటే అర్చకుడు ముందరగా ఇప్పుడున్నటువంటి వాళ్ళు బ్రతికి ఉండాలి, ఏ సమస్యలు లేకుండా. చూడండి ఎంతెంత సమస్యలని ఇవాళ మనం నారాయణం స్వామి వారు మనకి, సరస్వామి వారు మనకి తెలియపరిచారు. ఈ యొక్క ఈనాములను ఎవరో రాజాధిరాజులు, జమీందారుడు, ఇంకా ఉదార స్వభావం కలిగినటువంటి వాళ్ళంతా కూడా ఆలయ వ్యవస్థలను ఏర్పాటు చేసి ఆలయంలో అర్చనలు చేయడం కోసం ఈ యొక్క ఈనాములన్నీ కూడా ఇచ్చారు. అది ఎవరో ఇచ్చారు. మీకు హక్కులు లేకపోయినా కూడా మాకున్నటువంటి హక్కులను అర్హంచేసేసి ఈ యొక్క ఈనాములకు మీరు మరి పాలకదారులు కాదయ్యానని చెప్పి తీసివేయటం, ఈరోజు మనకున్నటువంటి హక్కులను హరింపజేయటం అనేటువంటిది చాలా దారుణమైన ప్రక్రియ. అటువంటి ప్రక్రియని మేమంతా కూడా సభాముఖంగా నిరసిస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇక్కడ హిందూ ధర్మాల హిందూ సమస్యలు ఎన్నో ఉన్నాయి. అర్చకుడు ఏ గ్రామానికైనా కూడా ఒంటరివాడు ఉంటూ ఉంటాడు, పక్కవాడు సహాయం చేస్తేనే బలపడతాడు. అంచేత ఈ యొక్క హిందూ వ్యవస్థలన్నీ కూడా మాకు తోడ్పాటు చేసి మాకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా వచ్చేటట్లుగా చేసి ఈ యొక్క అర్చక వ్యవస్థని కాపాడి, ధర్మాన్ని కాపాడి, హిందూ దేశాన్ని కాపాడాలి అని ప్రార్థన చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. లక్ష్మణాచార్య గారు చక్కగా ఉన్నటువంటి అంశాలను, పరిస్థితులను సవివరంగా వివరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత మనందరికీ సుపరిచితులు, గత అంటే సుమారు మనకి 30/87 చల్లాకొండయ్య గారి కమిషన్ వచ్చిన నాటి నుంచి కూడా ప్రభుత్వాల చుట్టూ, దేవాదాయ శాఖ చుట్టూ, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు వారి దగ్గర, సుప్రీంకోర్టు వారి దగ్గర జరిగినటువంటి ఎన్నో అంశాలు, అప్పుడు ఒక టీం ఉండేది. గౌరవనీయులు శ్రీ దేవి కోదండరామ శర్మ గారు, తమిరిస రామాచార్యులు గారు, దేవి రామకృష్ణమాచార్యులు గారు, అలా వారందరితో ఆ రోజు నుంచి కూడా కలిసిమెలిసి అన్ని విషయాలను కూడా అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తి. వారు స్వతహాగా అర్చక స్వామి అయినప్పటికీ కూడా వారు లా చదివి ఉన్నారు. గౌరవనీయులు శ్రీ వరదాచార్యులు గారిని దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా విశదంగా తెలియపరచవలసిందిగా కోరుచూ ఉన్నాం. శ్రీకేశవం కరతలోదర రమ్యపద్మం చంద్రప్రభా విష్ణు పాంచజన్యం మార్తాండకోశోదర తీర్షచక్రం వందే గదాధరమహం స్వరబృందసేవం. సభలో ఆహ్వానించిన పెద్దలకి, పిల్లలకి అందరూ కూడా ఆ శ్రీ చల్లకేశ్వర వారి యొక్క ఆశీస్సులతో సర్వత్రా విజయగలగనుకుంటున్నాము. మనం ఈ రోజున అర్చక ఈనామదారుల యొక్క సమస్యలు, అర్చకుల యొక్క ఇతర సర్వీస్ దాని గురించి సంవత్సరం మాట్లాడుతున్నాం. ఈ యొక్క హిందూ వ్యవస్థకి ప్రత్యేక దేవాలయాలు, ఆ దేవాలయాలు ఎప్పటి నుంచి వచ్చినాయో తెలియదు, నేటి వరకు నిలబడే కారణం ఏంటంటే మన పూర్వీకులు ఆగమ శాస్త్రానుసారం విమానార్చన ప్రతిష్ఠ చేసేటప్పుడు ఒక దేవాలయానికి ప్రతిష్ఠ ముందుగానే ఒక అర్చకుని నిలుకొని అతని భూరూపంలో వాడికి దానం చేసి ప్రతిష్ఠ చేయమన్నారు. అటువంటి ఆ విధానాన్ని అమలు చేయడం వలన ఆ ఆనువంశ ఖర్చత్వం ఈ దేవాలయ ఈనామూలగానే ఈ దేవాలయ వ్యవస్థ ఎంతవరకు కారణం. ఈ దేవాలయంలో నిత్యదీపావళి కింద వచ్చిన ఆ యొక్క సర్వీసులో వచ్చే భావాన్ని తీసుకుంటూ ఎంత ఇచ్చినా కానీ రూపాయి, 1 రూపాయి అంటే 10 రూపాయలు ఈరోజు పెరిగింది. ఆ డబ్బుతోనే స్వామివారి కైంకర్యం చేసుకుంటూ స్వామివారికి తినందే వారు భోజనం చేయకుండా అట్లా కాపాడుకుంటూ ఈ రోజున అర్చక వ్యవస్థ నిలబడటం జరిగింది. దేవాలయ వ్యవస్థ నిలబడే కారణం బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, మొగలాయలు వచ్చారు, తురుసులు వచ్చారు, దండాలు జరిగినా దేవాలయం కారణం ఏంటంటే ఆనువంశిక ఈనాడు సర్వీస్ ఉండటం వల్లే ఈ దేవాలయ వ్యవస్థ జరిగింది. తప్పకుండా సొంత చలకేతాలు తీసుకోండి, అక్కడ స్వామివారికి నిత్య భోజనాల కింద 40 ఏకర్ 50 నుంచి ఉండటం వల్ల దండయాత్ర జరిగినాయి. గోళ్ళు బంగారం తీసుకెళ్ళిపోయారు, నగల నటులు దోచుకెళ్ళిపోయారు బ్రిటిష్ వాళ్ళు.
కానీ ఇప్పుడు దేవాలయం అట్లా నిలబడింది. కారణం ఏంటంటే ఇల్లు కంటే గుడి పదిలం అని చెప్పని మన అర్చకులు, మన పూర్వీకులు ఆ దేవుణ్ణి అడ్డుపెట్టుకొని పండగ పైన ఆ పొలాల్లోనే వచ్చి వెనుకుంటూనే స్వామివారి వాళ్ళకుండా తరతరాలుగా 18వ శతాబ్దం ఈ శతాబ్దంగా 11 తరాల నుంచి చేసుకుంటూ పెట్టి ఆ దేవాలయం వ్యవస్థ నిలబడింది. ఇప్పుడు ఉన్నతులు అవుతుంది. అట్లాంటి వ్యవస్థని మనం ఈ 1987 చల్లాకొండ చట్టంలో నిర్వీర్యం చేసింది. పునాదులతో ఒక చెట్టును కుంభరించేసింది. ఆ యొక్క చట్టాన్ని పోరాటం కోసం చాలామంది ప్రయత్నం చేశారు. టి కోదండ రామశర్మ గారు, తర్వాత అతను రామాచార్య గారు, సౌందరరాజన్ గారు, వీళ్ళందరూ కూడా రామకృష్ణాచార్య గారు, వీళ్ళందరూ కూడా 1987 చట్టాన్ని నుంచి రక్షణ కోసం అర్చక సంఘం ప్రయత్నం చేశారు. వాళ్ళతో పాటు నేను కూడా తిరుగుతుండేవాడిని, వాళ్ళతో పాటు కొట్టుకు ఉండేవాడిని. ఆ రకంగా నాకు చిన్నజీర స్వామి కూడా ఒకప్పుడు ఈ మతానికి ఇచ్చారు, నిరసన దేశం ప్రవేశించారు. పౌర్ణమి రోజున ఒక దేవాలయాన్ని నెల బ్యాడ్జీ పెట్టుకుని నైజ్యం పెట్టేసేసి వచ్చి రోడ్డుని ఎక్కున్నారు. అలా చేయటం వల్ల కొంతవరకు మేలు జరిగింది, కానీ పూర్తిగా మేలు జరగల. అటువంటి టైంలో సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం జరిగింది. ఆ సుప్రీంకోర్టులో ఈ చల్లాకొండ మీద రిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తే ఈ చట్టం నాటి చుట్టూలో 34 సెక్షన్ ఒకటి మన క్రిటికల్ 1940 చట్టంలో 34 ఒకటి 144 అర్చకుల మెడ నరికే చట్టాలు ముఖ్యమైనది. 34 సెక్షన్ ఆనవస్తు ఖర్చు రద్దు. ఎన్ని సంవత్సరాలు తరతరాలు యుగాల నుంచి వాళ్ళు తరతరాలు చేయని వాడికి ఈ రోజుతో కల్పనతో వాడు ఎక్కిపోయింది. వాడు ఎవరో పని చేసుకోవచ్చు, ఉండాలని లేదు. అదొకటి. 144 ఆ సెక్షన్ మెయిన్ ఏంటంటే ఎవరైనా సరే ఎన్ని తరాలు దానం రాయొచ్చు, భూదానం రాసి. అసలు దేవాలయం భూములు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎవరైనా తెచ్చిచ్చారా? ఎండోమెంట్ ఇచ్చాడా? ఈవో ఇచ్చాడా? ఎవరిచ్చారు? అర్చకుడు చెప్పించుకున్నాడు. గుళ్ళోకి వస్తారు భక్తులకి. మేలు జరిగింది. బాణాసంగుడికి ఇన్ని వేల పని వచ్చాయి. రాజపుడు రాజుగారు ఎన్నో తిరిగాడు, ఎక్కడ నయంగా. అక్కడ వచ్చిన తర్వాత ఒక అర్చకుడు తీర్థం కొన్నాళ్ళు ఉన్నాయా, నేను మీకు రంధం తగ్గిస్తా అంటే ఆ టైంలో రాజుగారు ఆయన దగ్గర వచ్చి రోజు 40 రోజులు దీక్షగా తీర్థం తీసుకుంటే రాజు తగ్గింది. అప్పుడు ఆయన కొన్ని వేల ఎకరాలు రాశాడు. ఎవరు ఆయన సొంతంగా రాయలా, అర్చక కోర్టులో ఇచ్చాడు. ఎక్కడ ప్రతి దేవాలయంలో కూడా అర్చకుడు కోరకుండా ఎవరికైనా భూమి సొంటి రావాలా. ఆ భూమి అంతా అర్చకుడు వాడి నిష్ఠానిలతో వాడు తిండి తినకుండా ఎన్నో నియమాలతో సహస్నానం చేసి, పారాయణ చేసి, దారాగం చేసి వాళ్ళకి మేలు జరిగితే స్వామి చేయమని అడిగితే నాకేవద్దు ఆయన, నాకు ఆ దేవుడికి ఉన్నాయి, ఆ దేవుడికి మాకు ఇచ్చినట్టే అని చెప్పని ఇవ్వటం వల్ల ఈ దేవుడు భూములు రావడం కానీ ఇన్ని అవడం కానీ జరిగింది. అటువంటి ధ్యానం మర్చిపోయి దేవుడు భూమి కాబట్టి దేవుడిదే అర్చుడు ఊసుకాక చెప్పంటే ఎవరు ఊరుకుంటారు? మనం చాలా కాకుండా ఊరుకుంటారు. మనం సరిగా నిర్వహించలేకపోతే జరుగుతుంది. కానీ మనం చక్కగా నిర్వహించి పోరాడితే మన భూములను మనం రక్షించుకుంటాం అనేది సందేహంగా చెప్పగలుగుతాను. అట్లాగే ఇప్పుడు అట్లాంటి భూములకి లోగనం చేసేంటే అనుభవదారులుగా, భక్తుదారులుగా పట్ట 72గా పెట్టినప్పుడు ఫ్యాస్ వచ్చారు. అనుభవదారుడు భక్తారు పట్టా దేవుడు చలకేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి. అనుభవదారుడు భక్తారు రామాచార్యులు, కృష్ణమాచార్యులు, వరదాచార్యులు అట్లా ఉండేది. అట్లాంటి దేన్ని తర్వాత మళ్ళీ ఎమెంట్ చేసినప్పుడు కూడా తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర్ ఎమెంట్ జరిగింది. పూర్వస్థితి మళ్ళీ 5 లక్షలు దాడిన దేవాలయాల్లో ఈ 34 సెక్షన్ 144 లేదని చెప్పని ఇచ్చారు. 5 లక్షలు దాటిన తర్వాతే ఎమ్మెల్యేట ఈ ప్రస్తుతం ఉన్నాడు. ఆ 144 సెక్షన్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ అనుభవదారులు భక్తారు పేరు తీసేస్తూ ఉంటారు. ఎందుకు తీసేస్తారు? వాడు తీసే అధికారం ఏంటి? ఏ రంగు చూశారు? ఎవరు అట్లాంటప్పుడు అనుభవ కాలం ఎందుకు? అసలు అనుభవదారుడు మనం ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే ఏమండి సిస్టమ్ ఒప్పుకోవట్లేండి, కంప్యూటర్ తీసుకోవట్లేదంటారు. 1916లో ఎక్కి ఆ పేర్లు ఎక్కినాయి, 2020లో ఎక్కడి పేర్లు ఏమంటే కంప్యూటర్ అప్పుడు ఎక్కింది ఇప్పుడు తీసుకోవాలా? ఎవరు తీశారు? కంప్యూటర్ దాన్ని మానుకోదుగా. ఆ కంప్యూటర్ ఆపరేషన్ డైరెక్ట్ చేసిన వాళ్ళే చేసింది. అట్లా అనుభవదారుడు ముక్తారు పేరు తీసాడు కాదు. అసలు కాలం ఎందుకు? పట్టాదారు అడవి పహాన్లు 12 కాలాలు ఉంటాయి. పట్టాదారు అని, అనుభవదారులని, రాజన్న అనుభవ స్వభావం అని, భూస్వభావం అని, విస్తీర్ణం అని రకాల 12 కాలాలు ఉంటాయి. ఆ 12 కాలం ఎందుకు పెట్టారు? పట్టాదారు అనుభవం ఒకే పిల్లగానే ఏమండి ఇప్పుడు సిస్టంలో
పట్టాదారు అనుభవదారు ఒకడే ఎక్కుతున్నానండి, రెండు పేర్లు ఎక్కడం లేదు. మరి అట్లా ఎక్కడప్పుడు ఆ రెండు కాలం ఎందుకు? పట్టాదారు ఒకటి చాలుగా, అనుభవదారులు ఎందుకు? అనుభవదారులు ఎందుకు ఉండాలంటే కొన్ని దేవాలయ వ్యవస్థలు ఉన్నాయి, కొన్ని వ్యవస్థలు అనుభవదారులు వేరు, పట్టాదారు వేరు ఉంటారు కాబట్టి ఆ యొక్క విధానాన్ని పెట్టారు. ఆ విధానం లేదండి అంటే సిస్టంలో ఆ అనుభూత కాలం ఎందుకు పెట్టారు అంటే, అనుభూత కాలం ఉందంటే ఆల్రెడీ చేసుకున్నారు కానీ ఇక్కడ ఉన్న అక్కడ కొంతమంది దాన్ని ఆపుతున్నారు. కాబట్టి ఆ ఎక్కడ మెలుకుందో మనం ఫైట్ చేసి సాధించాలి. కాబట్టి అటువంటి దాన్ని మనం ఒక చేయాలని కోరుకుంటాం. సగా మిగిలిన వాళ్ళు లేదు కాబట్టి మిగిలిన వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. ధన్యవాదాలు. వరదాచార్యుల వారు చెప్పినటువంటి అంశంలోని సారాంశాలు విమానార్చన కల్పంలో చెప్పబడిందని వారు చక్కగా చెప్పబడి ఉన్నారు. అసలు ఒక దేవాలయాన్ని నిర్మాణము గావించాలి అంటే ముందుగా ఆ దేవాలయం ప్రతిష్టా కార్యక్రమాలకు ముందుగానే ఒక అర్చకుడిని నియమించి తద్వారా ఆ యొక్క ఆలయ నిర్మాణ విధానాలనంతా కూడా అవలంబించాలని విమానార్చన కల్పంలో మహర్షి చెప్పినట్లుగా గౌరవ వరదాచార్యులు గారు తెలియజేసి ఉన్నారు. అలాగే మనం అనుభవిస్తున్నటువంటి భూములకు స్వామివారు యజమానిగాను, అడంగల్లో అనుభవదారులుగా అర్చకులు మరియు అర్చకేతరుల పేర్లను నమోదు చేసి తీరాలని, అందుకు కంప్యూటర్ పరిజ్ఞానాలు ఇవన్నీ కూడా అడ్డంకులు చెప్పి వాటిని అమలు చేయకపోతే కుదరదని, మేము అర్చకులంతా కూడా ఐక్యమై ఉద్యమిస్తామని చెప్పి వారు తెలిపి ఉన్నారు. ఈ సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సమరసత సేవా ఫౌండేషన్ జంజనం హేమశంకర్ గారిని అర్చకులు ఆలయ వ్యవస్థల గురించి ప్రసంగించవలసిందిగా కోరుచూ ఉన్నాం. అందరికీ నమస్కారం. మరి ఇక్కడ యోధాన యోధులు, పెద్దలు, మన హిందూ ధర్మానికి ప్రతినిధులు ఎవరు అంటే మీరందరే. వీరందరి ముందు అసలు నాకు మాట్లాడే అర్హత ఉందా లేదా అనేది కూడా నాకు అనుమానం. కానీ మరి హిందూ ధర్మం కోసం ఏదో ఈ ధర్మాన్ని నిలబెట్టాలని కొంత కృషి చేస్తున్న వ్యక్తిగా ఆహ్వానించినందుకు మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన హిందూ దేవాలయాల్లో మనం చదువుకోని రోజుల్లో ఈ లెటర్ చదువు పెట్టాయా అని చెప్పేసి పక్కింటికి వెళ్ళేవాళ్ళమేమో, రాయటం చేతకాని రోజుల్లో ఈ లెటర్ రాసి పెట్టని పక్కింటికి వెళ్ళేవాళ్ళమేమో. కానీ ఈ రోజున మన హిందూ ధర్మం తాలూకా అసలు హిందూ దేవుళ్ళ మీద, హిందూ ధర్మం మీద భక్తి లేని ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ అసలు అవసరమా? ఇప్పుడు అవసరమా? ఇప్పుడు మనకు అవసరమా? ఇప్పుడు నాకు చదవటం రాదా? పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను లెటర్ రాయించుకొచ్చుకోవడానికి, లెటర్ రాయించుకొచ్చుకోవడానికి, లెటర్ చదివించుకోవడానికి మనం ఈ పరిస్థితుల్లో హిందూ ధర్మం తాలూకా ఎంతమంది ఎంత గట్టి ప్రతినిధులు ఉన్నారు? మన వ్యవస్థను మనం నడుపుకోలేమా? వాళ్ళు ఎవరిదో పెత్తనం ఏంటి? అసలు ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖనే పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మనందరం కూడా ఉద్యమించాలి. హిందూ ధర్మం నిలబడాలి అంటే పూర్వం నుంచి మరి వేల సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి కూడా దానికి ఆధారభూతం బ్రాహ్మణులు, అర్చక సంఘాలే. ఎప్పటికైనా సరే నేను హిందూ ధర్మం తాలూకా కనీసం 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తిగా, దీనికోసం ఎవరెవరు పోరాడుతున్నారు, ఏ విధంగా పోరాడుతున్నారు అనే వ్యక్తిగా నేను గమనించిన విషయం ఏంటంటే, దీనిలో అత్యధికంగా కృషి చేసి ఈ ధర్మాన్ని నిలబెట్టాలని వివాహాలు చేసుకోకుండా కూడా పనిచేసి జీవితాన్ని అర్పితం చేసిన వాళ్ళు మన బ్రాహ్మలే. నాకు తెలిసినంతవరకు మిగతా వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు, కాదంటలా. వాళ్ళు చేసే కీలకమైన పని మిగతా వాళ్ళు చేయలేకపోతున్నారు. ఉదాహరణకు మీ అందరికీ తెలిసిన వ్యక్తిగా, నన్ను తయారు చేసిన వ్యక్తిగా గోపరాజు వెంకటేశ్వర్లు గారు. మరి వారి మార్గదర్శకత్వంలోనే, వారు చెప్పిన ప్రకారమే, వారికి మాట ఇచ్చిన ప్రకారమే నేను హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నా. గోపరాజు వెంకటేశ్వర్లు గారు ఆయన జీవితం మొత్తం కూడా హిందూ ధర్మం కోసమే పనిచేశారు. అట్లాగే ఇప్పుడు చేస్తున్న అనేక హిందూ సంఘాలు కానీ ఏదైనా సరే దాని డైరెక్షను, దాని కల్పన, దాని యొక్క నడక మొత్తం కూడా వారే.
ఇప్పుడు మా సమరస్త సేవా ఫౌండేషన్ ఇంత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మన ఇక్కడ కార్యక్రమంలో చెబుతున్నప్పుడల్లా సమరస్త సేవా ఫౌండేషన్ అని చెప్తున్నా, తిరుపతి దేవస్థానం యొక్క మీటింగ్ ఏది జరిగినా, తిరుపతి దేవస్థానం తరఫున బోర్డు మీటింగ్ ఏది జరిగినా సమరసత సేవా ఫౌండేషన్ అనే పేరు, సమరసత సేవా ఫౌండేషన్ యొక్క విషయం ఎత్తకుండా ఒక్క మీటింగ్ కూడా జరగట్లేదండి తిరుపతిలో ఇప్పుడు వరకు కూడా. దానికి కారణం నేను చెప్తున్నాను, మా రాష్ట్ర ధర్మ ప్రచారకులైన ముద్దు సాయిరాం గారు. వారు టీటీడీలో ఉద్యోగం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే తిరుపతి వరకే, తిరుమల కొండ వరకే పరిమితం కావటం కాదు, ప్రజల్లోకి వెళ్ళాలి అని దళిత గోవిందం కళ్యాణమస్తు, భజ గోవిందం, మన గుడి ఇట్లాంటి కార్యక్రమాలు సృష్టికర్త ఆయన. దాన్ని క్రియేట్ చేసి ఐఏఎస్ అధికారుల ద్వారా ఈ కార్యక్రమం చేసి ఇవన్నీ కూడా తిరుపతి దేవస్థానాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు ఆయన. తర్వాత మన టీటీడీకి ఈవోగా 2 సార్లు చేశారండి వారు, పివిఆర్కే ప్రసాద్ గారు, వారు కూడా బ్రాహ్మలే. వారు సాయిరాం గారు, మీరు ఈ సమరస్త సేవా ఫౌండేషన్ అనే ఒక సంస్థను పెట్టదలిసాం, దీనికి మీరు మీ యొక్క అవసరం ఉంటుంది అని చెప్తే, అవసరం ఉందండి మీరు పని చేయాల్సిందంటే అలాగే సార్ అని చెప్పేసి మనం ఎడం చేత్తో అంటాం చూసారా, నిమిషాల మీద ఆ యొక్క టీటీడీ ఉద్యోగానికి రాజీనామా చేసి 11 సంవత్సరాల నుంచి రాష్ట్ర ధర్మ ప్రచారకుల సమరస్త సేవా ఫౌండేషన్ తరఫున ముద్దు సాయిరాం గారు పనిచేస్తున్నారు. 11 సంవత్సరాలుగా టీటీడీ జాబ్కి ఉద్యోగం రాజీనామా చేసేసారు ఆయన. 11 సంవత్సరాలు ఇప్పుడు రాజీనామా చేసి, వారికి ఇంతవరకు నా వయసు వారిది కూడా సుమారుగా, వారు ఇంతవరకు పెళ్లి చేసుకోవాలి. మరి ఈ ధర్మానికి అంకితం, ఆ జీవితాన్ని అంకితం చేయటం కాదండి, చేయటం కాదా? మరి అట్లా అంకితం చేయాలన్నా, ఈ ధర్మం భవిష్యత్తులో నిలబడాలన్నా మనం మన దేవాలయాల్లో అర్చకులను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా అవసరం ఉంది. అర్చకులను నిలబడాలంటే వారి యొక్క ఆదాయానికి ఆధారమైన ఈ ఈనాం భూములు కానీ ఇవన్నీ కూడా వారి యొక్క సంరక్షణలోనే ఉండాలని సమరస్త సేవా ఫౌండేషన్ తరఫున ఈ యొక్క విషయానికి పూర్తి మద్దతు తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. ధన్యవాదాలు హేమశంకర్ గారికి. వారు అర్చకులకి, దేవాలయ వ్యవస్థకి మద్దతుగా అర్చక వ్యవస్థ మనుగడ కొనసాగే విధంగా వారు సమరసత ఫౌండేషన్ సేవా ఫౌండేషన్ తరఫున మద్దతు ప్రకటించినందుకు సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే మన బీజేపీ నాయకులు భయ్యన్న వెంకట్రావు గారిని వారిని ప్రసంగించవలసిందిగా కోరుచూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా ముఖ్యమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానితులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అర్చక సమస్యల మీద మీరు ఎటువంటి కార్యాచరణ చేసినా మా బీజేపీ పార్టీ నుంచి మీకు పూర్తి మద్దతు ఉంటుంది. అలాగే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీతో కూడిన ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి మా వంతు సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. సెలవు. వెంకట్రావు గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఇంకెవరన్నా అర్చక స్వాములు మీ సందేశాన్ని ఇవ్వదలుచుకుంటే వారు మీ అమూల్యమైనటువంటి సందేశాలను ఇవ్వాల్సిందిగా కోరుచూ ఉన్నాం. మన అర్చక వ్యవస్థలో ఉన్న సభ్యులందరూ కూడా హనుమంతుని అవతారాంశలే మనంతా. మనం హనుమంతుల వారు అని ఎట్లా తెలిసిందంటే, ఇప్పుడే చిరంజీవి శరత్ ఎండువండి బోర్డు ఎట్లా పుట్టింది, మన ఆస్తులు ఎట్లా వచ్చినా వివరంగా చెప్పారు. దాన్ని బట్టి మనం ఎంత శక్తివంతులమో తెలుస్తుంది. దత్తత పుత్రులు మనకి ఇష్టపడితే దత్త చేసుకుంటాం, కానీ రాజ్యాధికారం అనే బలవంతం ద్వారా ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు మన నుంచి తండ్రిత్వాన్ని వాళ్ళు దత్త చేసుకున్నారు. అందుకనే మన చేతుల్లో ఉన్న స్వాధీనంలో ఉన్న పొలాలను వాటా వాళ్ళకి తీసుకున్నారు, మనం ఇవ్వాల వాళ్ళు తీసుకున్నారు రాజ్యాధికారం దత్త ద్వారా. అటువంటి విషయాల్ని దాంట్లో ఉన్నాయి. వారసత్వం హక్కు రద్దు చేశారు. మనం అర్చకులు ఉంటూ ఉన్నాము ఈ భూప్రపంచం మీద అని మొట్టమొదటిసారి ఇంగ్లీష్ గవర్నమెంట్ ఈనాం కమిషన్ ద్వారా మనం గుర్తించి అదే మొట్టమొదటి రికార్డు మనకి తెలిసినంత వరకు. ఆ ఈనాం స్టేట్మెంట్లో ప్రతి స్వామి వారికి ఈ రోజున ఉన్న వారసుడు సక్సెసర్ ఎవరు అంటే అర్చకుడి పేరు రాశారు. ఆనాడు అర్చకుడి పేరు వారసుడుగా ఉంటే ఈనాడు హెరిటరీ రేట్ ఎట్టకపోతుంది. తాత ముత్తాత కొన్నాడు పొలాలు
కొడుకులు తండ్రులు ముద్దు మనవాళ్ళు వాళ్ళ హక్కులు పోతాయా? వారసులు కాకుండా పోతారా? ఈ చిన్న అంశాన్ని సుప్రీంకోర్టులో మనం చెప్పలేకపోయాము అని నా చిన్న మెదడుకు తోస్తుంది. వాడు చెప్పింది ఏంటి? అర్చకుడి వ్యవస్థ వీటికి అపాయింట్మెంటు లౌక్యం అన్నారు. లౌక్యం కాదయ్యా, నీ ఇంగ్లీష్ గవర్నమెంటే, నీ వ్యవస్థే. అర్చకులకి ఇంతంత పొలాలు ఉన్నాయి, వీళ్ళకి గ్రాంట్స్ ఇచ్చారు, నువ్వు నిర్దిష్టంగా స్టాంప్ వేసి మాకు పట్టాలు ఇచ్చిన వాడివి, నువ్వే స్వామివారికి వారసులు మేము అని చెప్తే నువ్వే మేము వారసులు కాదని ఎట్లా అంటావు? మరి ఇట్లాంటి విషయాల గురించి అర్చక సంఘం వాళ్ళు గట్టిగా మాట్లాడిన నా ఉద్దేశం. అట్లాగే నాకు చిన్న మనవి, మన అర్చక సంఘ ప్రతినిధులందరికీ, మన అర్చకులకి అన్ని విషయాలు తెలియాలని లేదు, తెలియదు కూడా. మీరు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంటున్నారు కాబట్టి మీ వెనకాల మేము ఎప్పుడూ ఉంటాం తోడు. కాబట్టి ప్రతి దేవాలయం, ప్రతి అర్చక కుటుంబం కూడా బాధితులే. వాళ్ళ యొక్క దౌర్జన్యం అనగానే అహంకార బుద్ధికి, దానికి మనం ఎదుర్కోవాలంటే మనం ఎవరో తెలుసుకోవాలి, మన హక్కులు ఏంటో తెలుసుకోవాలి, మన విధులు ఏమిటో తెలుసుకోవాలి. అవి మీరు చెప్తే సామాన్యంగా అర్చకులకి అందరికీ బాగా అర్థమవుతాయని, ఆ విధంగా మనం ధైర్యంగా ఎదుర్కోగలుగుతామని మేము మనవి చేస్తూ, మన అర్చకులకి హక్కులు విధుల్ని అన్ని వివరంగా చెబుతూ, మన పొలాలు మనవి, స్వామివారి తరఫున వారసులు మనం అనేది ఎప్పుడూ 200 సంవత్సరాల కిందటే గవర్నమెంట్ నిర్ణయిస్తే నీది కాదు అని ఈవో కానీ ఎవరైనా సరే, ఈవో ఇందులో శత్రువు ఉన్నాడు, శత్రువు కాదు దత్తత శత్రువు, మనం దత్తత చేసుకున్నాం వాడి శత్రువు రూపంలో. ఎందుకంటే ఆస్తి ఇచ్చాం, మన ఆస్తిలో వచ్చే వాడికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, కాబట్టి మన దత్తత పుత్రుడు, శత్రుపుత్రుడు అన్నమాట వాడి. అందుకని మన హక్కులను తెలుసుకుని మనం ఎవరితో పోట్లాడే స్థితిలో లేవు. సామధాన దండోపాయాల్లో అన్నీ మనం ఉపయోగించాలంటే మనకు అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన పెద్దలందరికీ తెలియచేయాలని, ఈ విధంగా మన హక్కును పునరుద్ధరించుకుంటూ మన స్వామివారి సేవని తరతరాలుగా మన తర్వాత తరాలు కూడా చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మనకి దేవాలయాలు టైమింగ్స్ అంటున్నారు. ఇంగ్లీష్ గవర్నమెంట్ 1925 యాక్ట్ తీసుకొచ్చినప్పుడు దేవాలయ టైమింగ్స్ అనేది నిర్ణయం ఏమీ లేదు. ఓన్లీ దేవాలయం ఆస్తుల వివరాలే ఉన్నాయి, టైమింగ్స్ అనేది లేదు. అది ఎప్పటికప్పుడు మన ఆగమశాస్త్ర ప్రకారంగా అర్చకుడు లోకల్లో ఉండే అవసరాలను బట్టి, అక్కడ ఆచార సాంప్రదాయాలను బట్టి అతను ప్రకారమే జరగాలి తప్ప బయట వాళ్ళు ఊళ్ళో వాళ్ళు కూడా అంటే అనకూడదు. అయినా సరే ఆగమశాస్త్ర ప్రకారంగా అర్చకుడు నిర్ణయించిన ప్రకారంగానే దేవాలయం తెరవటం, స్వామి అర్చన అవన్నీ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళు చెప్పే అధికారం లేదు అని ఎప్పుడో 1965-67 ఆ ప్రాంతంలో తిరుమలలో దర్శన టయాన్ని నిర్ణయించేటప్పుడు వాళ్ళు స్పష్టంగా పేపర్లో ప్రకటించారు, ఆంధ్రప్రభలో. దేవాలయ అర్చకుల్ని, జియ్యర్ని, ఆగమ పండితుల్ని సంప్రదించి వాళ్ళు నిర్ణయించిన ప్రకారమే మేము దేవాలయ తెరిచే వేళను అనౌన్స్ చేస్తున్నాం అన్నారు, కానీ డిక్లేర్ చేస్తున్నాం అలా. అందుకని ఈ దేవాలయాల యొక్క ఓపెనింగ్ అనేది మన ఇష్టం కాదు, మన సాంప్రదాయాలు. లోకల్లో ఉండే కొన్ని దేవాలయాల్లో 10 to ఇది చెప్తా టైము, మా ఊళ్ళో ఉంది, అర్ధరాత్రి వివాహం చేసుకొస్తారు, అప్పుడు తలుపు తడతారు. ఏమంటే ఇప్పుడు పెళ్లి చేసుకొచ్చారు, వెంటనే జంటలకి హారతి ఇవ్వాలని. నా టైం ఉందని తీయకుండా ఉంచుతామా? అక్కడ సాంప్రదాయం అది, కొంచెం సాంప్రదాయం. దానికి దీనికి ముక్కుబిడి కట్టకూడదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ఎవరన్నా అన్నా మన లోకల్ సాంప్రదాయం, మన ఆగమం, మన దాన్ని బట్టే మాట్లాడాలి తప్పిస్తే అన్ని ఇష్టమైన ప్రకటన. ఎందుకంటే ఇదే గుర్తు, వాళ్ళ మేనేజ్మెంట్ చేయటం వరకే ఆస్తి రక్షణకే ఇవ్వో, కానీ ఆగమంలో జోక్యం చేసుకోవడానికి, దేవాలయంలో జరిగే కార్యక్రమాలు జోక్యం చేసుకోవడానికి హక్కు లేదని ఎన్నోసార్లు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మధ్య మన అహోబిలం కోర్టు కేసులో హైకోర్టు తీర్పు ఇచ్చింది. సో అందుకని ఈ విషయాన్ని అర్చకులు తెలిస్తే అట్లా అని ఇది అడ్డు పెట్టుకుని పోటాడమే కాదు, మనం రక్షించుకుంటూ స్వామివారి సేవల్ని సక్రమంగా చేయాలని, ఈ విషయంలో మన అర్చక ప్రజలందరూ సక్రమంగా అందరూ సత్సంకల్పంతో ఉండాలని కోరుకుంటున్నాం. సభాయ నమః. నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అర్చక స్వాములు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే మేము ఈ సమావేశాన్ని నిర్వహించినప్పటికీ కూడా, ఎంత నిర్వహించినప్పటికీ కూడా పాత్రికేయ మిత్రులు వారు వార్తల ద్వారా మేము పడుతున్నటువంటి ఇబ్బందుల్ని వారు వార్తారూపంలో, పాత్రికేయుల మిత్రులు మాత్రమే మా అంశాన్ని
అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మాకు న్యాయం చేసే దిశగా వారు మాత్రమే చేయగలుగుతారని మేము భావిస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనేక సుదూర ప్రాంతాలను విచ్చేసినటువంటి అర్చక స్వాములకు, సమరసతా సేవా ఫౌండేషన్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలందరికీ కూడా మా నవ్యాంధ్ర అర్చక మరియు ఈనాం సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తదుపరి ఇక్కడ నుంచి మన అందరం కూడా బయలుదేరి మన మండల గౌరవనీయులు తహసీల్దార్ వారికి ఒక అర్జీని సమర్పించడం జరుగుతుంది. ఆ సమర్పించిన తర్వాత తదుపరి కార్యాచరణ మళ్ళా మనం మన గ్రూపుల ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. జై శ్రీరామ్. నమోదు చేయాలి అడంగల్లో అర్చకేతల పేర్లను, నమోదు చేయాలి అడంగల్లో అర్చకులు అర్చకేతల పేర్లను, శిస్తు కట్టించుకోవాలి రెవెన్యూ శాఖ అర్చకుల చేత, కట్టించుకోవాలి అర్చకుల చేత రెవెన్యూ శాఖ వారు, వర్ధిల్లాలి అర్చకుల ఐక్యత, వర్ధిల్లాలి అర్చకుల ఐక్యత. మరియు అర్చక ఇనాందారుల సర్వీస్ ఇనాందారుల సేవా సమితి అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. మాకు 2015 దాకా అర్చకుల్లో అనుభవదారుల కాలంలో అర్చకుల పేర్లు కొనసాగుతూ ఉండేవి. అదేవిధంగా దేవుడి పేరు, స్వామివారి పేరు పట్టాదారుగాను, అర్చకులు మరియు అర్చకేతరుల పేర్లు అనుభవదారుల కాలంలో అడంగల్లో నమోదయ్యి తద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మా చేత ప్రతి సంవత్సరం కూడా నీటి నిల్వ శిస్తు చెల్లించుకుంటూ ఉండేవారు. అదేవిధంగా ఆ కాలక్రమంలో వచ్చిన మార్పుల వల్ల 2015 సంవత్సరంలో రెవెన్యూ శాఖ వారి దగ్గరికి దేవాదాయ శాఖ వారు సంప్రదించి రీకన్సలేషన్ అటువంటి విధానాన్ని ప్రవేశపెట్టి వెబ్లాండ్లో మొత్తం కూడా దేవాదాయ శాఖ భూములంతా కూడా నమోదు చేయాలనే ప్రక్రియలో ఆ నమోదైనటువంటి అర్చకుల పేర్లను తొలగించడం జరిగింది. ఆ తర్వాత మేము ఈ సమస్యను ఎండోమెంట్ కమిషనర్ గౌరవ శ్రీమతి అనురాధ గారి దృష్టికి తీసుకువెళ్ళాము. ఆ ప్రక్రియ నమోదు కాకపోగా సిసిఎల్ఏ గారు గౌరవనీయులు అప్పుడు అనిల్ చంద్ర పునేత గారు 2016లో వారు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. అర్చకులు అర్చకేతల పేర్లను విలేజ్ అడంగల్ గ్రామ పహాణిలో మీరు ఎంటర్ చేయాలి అని చెప్పి వారు ఆ రోజున ఉత్తర్వులు ఇచ్చుండటం జరిగింది. వారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 2016 సంవత్సరంలో జిల్లాలోని ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరికీ కూడా ఈ విధానాన్ని అమలుపరచమని చెప్పి ఉన్నారు. కానీ 10 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా కింది స్థాయి అధికారులు మా సమస్యల్ని పూర్తిగా ఏ విధంగానూ కూడా నమోదు చేయని కాలంలో అర్చకులకు అడంగల్లో ఎక్కడానికే ఇష్టపడినటువంటి పరిస్థితుల్లో మేము ఈ రోజున అందరం కూడా అర్చకులు అంతా కూడా సమైక్యంగా ఏర్పడి ఈ అనుగుణంగా ఆర్డర్లు ఇచ్చి ఉన్నారు. వాటన్నింటినీ తమకు తెలియజేసే అంశాలన్నీ కూడా ఈ చెరుకుపల్లి మండలంలో జరిగిన